అప్పుడు ఎవరు వెళ్ళడం లేదు, నేను చూడలేను మరి ఎవరు ఫారెస్ట్లో. అప్పుడు అంతా ఎక్కడ చూసినా కానీ పిల్లలు ఉండేవాళ్ళు అనమాట ఫారెస్ట్లో అంతా కూడా. అక్కడెక్కడ వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అంటే వారికి ఫేర్ అనేది తెలీదు, వెరీ కరేజియస్ అనమాట. ఇప్పుడు వెళ్ళలేం మనం ఆ విధంగా, వెళ్ళాం. పోలీస్ డిపార్ట్మెంట్ అలో చేయదు. తర్వాత ఈరోజు టాపిక్ మనం గాడ్ అండ్ డెమిగాడ్స్. ఇక్కడ మీకు కూడా ఇచ్చారా, పేపర్ ఇచ్చారా అందరికీ? దగ్గర పేపర్ కదా. ఓకే, ఇక్కడ ఫస్ట్ గాడ్ మనం చిన్నప్పటి నుంచి ఉంటాం కదా నాన్న, గాడ్ అనేది. ఇక్కడ చెప్పడం జరిగింది డెఫినేషన్. The name of the God. By definition, God is the all-attractive supreme being, full in all appearances. All living beings are attracted to him or attracted to the energy like beauty of child or in a woman. Nobody can say they are attracted to nothing. Just ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటేనా, భగవంతుడు. ఇక్కడ ఏమైందంటే కలియుగంలో భగవంతుడంటే ఈ పదానికి చాలా మందికి సరైనటువంటి అవగాహన లేదన్నమాట. శ్రీల ప్రభుపాద వారు చెప్పారు, ఎన్నో ఫ్యాక్టరీలు ఉంటాయి. ఏమేమి ఫ్యాక్టరీలు ఉన్నాయి మనకి? ఫ్యాక్టరీలు ఏమేమి ఫ్యాక్టరీలు ఉన్నాయి? ఏం ఉదాహరణ చెప్పండి. స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, మళ్ళా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉందా? బ్యాటరీ ఫ్యాక్టరీ, అమర్ రాజా బ్యాటరీస్ అంటావా? వెరీ గుడ్. తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ, కాటన్ ఫ్యాక్టరీ, రకరకాలు ఉన్నాయి కదా. భారతదేశం అనేటువంటి ఒక ఫ్యాక్టరీలో భగవంతుడు అనేటువంటి పదార్థం ప్రోడక్ట్ తయారవుతుందంట. ప్రభుపాద చెప్పాడు అనమాట. ఏమది? భారతదేశం అనే ఫ్యాక్టరీలో భగవంతుడు అనే ప్రోడక్ట్ ఒకటి తయారవుతుందంట. అంటే జనాలు మూఢంగా ఉన్నప్పుడు, అవగాహన లేనప్పుడు జనాలను మోసం చేయడానికి ఎక్కువగా ఇండియాలో చూడండి మీరు, మన కుంభమేళకు వచ్చారు కదా, 90% ఇట్లాంటి వాళ్ళే అనమాట. 10% ప్రామాణికమైన వ్యక్తులు వచ్చింది అక్కడ, కలియుగం కాబట్టి. వాళ్ళంతా ఏం చేస్తారంటే నేను భగవంతుని చెప్పేస్తారు. భగవంతుడు అనేసి మన వాళ్ళు కూడా నమ్ముతారనమాట. అంటే వేషం వేసుకునేసి చాలు, పెద్ద గడ్డం పెట్టుకొని ఎక్కువ మాలలు వేసుకోవాలా, గడ్డం పెద్దది వేసుకోవాలన్నమాట. వాడు భగవంతుడు. ఎక్కువ మాలలు వేసుకుంటే, ఎక్కువ గడ్డం ఎవరు పెంచుకుంటే వాడు పెద్ద భగవాన్ అనమాట, పెద్ద స్వామి. మీరు చూడండి కావాలంటే వాళ్ళందరూ వాళ్ళకంటే పెరిగిస్తారనమాట. నాకు కూడా అర్థం కాదు అది. ఎవరు కూడా వేసేసి ఇక్కడ ఎవరికి అబ్బాయి కూడా వేయను అనుకో, పెద్ద గడ్డం పెట్టి సాయంత్రానికి గుర్తులు పెట్టాను, రేపు తెల్లారికంతా పెద్ద సాధువు అయిపోతారు. స్వయం భగవాన్ దాస్ అయిపోతారు. మరీ ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కళ్ళకి ఏదైనా ఆరోగ్యం సరిలేదనుకో, మనం ఏం చేస్తాము, ఒక ఐ స్పెషలిస్ట్ దగ్గరికి పోతాం. ముందుగానే గమనిస్తాం కదా, అతను డాక్టరు, ఐ స్పెషలిస్టు, అతను చదువుకున్నాడా, ఎండి చేశాడా, అవన్నీ చూస్తాం కదా మనం. చూస్తాము చూడమా. ఇప్పుడు డాక్టర్కి ఏదైనా నీకు సమస్య వచ్చిందనుకో, మంచి డాక్టరా, ఎండిని అన్నీ చూస్తాం కదా మనము. లాయర్ దగ్గర పోయేటప్పుడు ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గర పోతామా, చూస్తాం. లాయర్ వాదిస్తున్నాడా, ఎక్స్పీరియన్స్, ఎన్ని కేసులు గెలిచాడు, ఎన్ని కేసులు ఓడిపోయినాడు, చీట్ చేస్తారని చూస్తాం కదా. మరి భగవంతుడు అంటే ఎవరు డ్రెస్ వేసుకుంటే వాళ్ళ దగ్గర ఎందుకు వరిగిస్తాం మనము? వాళ్ళకేం క్వాలిఫికేషన్ లేదా, అర్హత లేదా? అవునా కదా? ఇవన్నీ చెక్ చేశారా? పెద్ద మాలలో గడ్డము, జుట్టు పెద్ద పెట్టుకోవాలన్నమాట. అదేనా క్వాలిఫికేషను? సరే, అట్లా క్వాలిఫికేషన్ అనుకుంటే మనం కూడా ఒక సూటు బూటు వేసుకుని అనుకో, తెల్ల కోటు, తెల్ల షర్టు, చదువుకోపు, డాక్టర్ అయిపోతాడా? నల్ల కోట వేసుకుని వస్తే లాయర్ అయిపోతాడా? ఇక్కడికి వచ్చే కొంచెం ఎవరు చెక్ చేయడం లేదనమాట, బ్లైండ్గా ఫాలో అయిపోతారు. మళ్ళీ పెద్దగా చీట్ చేయబడతారు. మళ్ళీ చంద్రుడు కూడా చీటర్స్ అనేస్తారు, మోసం చేస్తారు వాళ్ళు. వీళ్ళు మొదట వీళ్ళు బ్లైండ్గా ఫాలో అయిపోతారు. తర్వాత వాళ్ళు మోసం చేసిన తర్వాత అందరూ దొంగలే, మన దగ్గర వచ్చి మీరంతా దొంగలే అనేస్తారు. ఎవడో ఒకడు దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని డాక్టర్ పని చేస్తూ ఉంటాడు అనుకో, ఒక దొంగ పని చేస్తే డాక్టర్లు అంతా దొంగలు అయిపోతారా?
నిజమైన వాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు అనమాట. కాబట్టి మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది గాడ్ అంటే ఏమో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు కూడా ఏమంటే మేము చెప్తున్నాం కృష్ణ సుప్రీం భగవంతుడు అని బ్లైండ్గా నమ్మడానికి లేదు, దానికి ప్రామాణికత ఉండాలి. ఇప్పుడు నేను చెప్తాను కృష్ణుడు దేవదేవుడు అని, ఇంకోటి చెప్తాడు పుట్టపర్తి సాయిబాబా దేవదేవుడు అంటాడు. సెమినార్లు పెడతారు, 3 రోజులు సెమినార్లు, మీకే మంచి ప్రసాదము మంచి రికేషన్. అప్పుడు అదే పుట్టపర్తి సాయిబాబా అంటారా మీరు? ఇక్కడ హరే కృష్ణ అనేది అది చెయ్యి అట్ట కాదు. అట్లా ప్రామాణికత ఉండాలి. మనం కాబట్టి మంచి ప్రసాదం పెట్టేసి చేయనమంటే కాదు ఇది. ఇది దీనికి ప్రామాణికత ఉండాలి. దీనికి ఊరికే దండగా పెడతారనమాట బయట. అందుకనే ఈ కాంబ మీకు చాలా ముఖ్యమైన కాంబని చెప్పింది మన వాళ్ళు. ఎవరికంటే వాళ్ళకి చేయగొట్టడానికి లేదనమాట. అందుకని ఇక్కడ గాడ్ అంటే ఎవరు మనం మొదట తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళంతా గాడ్లు కాదు. ప్రభుపాద చెప్పాడు, ఎవరైనా క్వాలిఫికేషన్ లేకున్నా నేను గాడ్ అంటే వాడు జీఓడి కాదు డిఓజీ అని చెప్పారనమాట. జీఓడికి డిఓజీకి ఇచ్చారు. 3 పదాలే బట్ చాలా తేడా ఉందన్నమాట. జీఓడికి డిఓజీకి కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. భగవంతుడు అంటే భగవంతుని పేరుకి ఇక అర్థం చెప్పడం జరిగింది. ఆయన అందరినీ ఆకర్షించేవాడు, అందరికంటే బలవంతుడు, అందరినీ ఆకర్షించేవాడు, ఆల్ అట్రాక్టివ్ అండ్ ఆల్ అపలెన్సెస్ అండ్ ఈజ్ ఆల్ అట్రాక్టివ్ ఆల్సో. అతను అందరినీ ఆకర్షిస్తాడు, అందరికంటే బలవంతుడై ఉండాలి భగవంతుడు అంటే. ఆ విధంగా ఇప్పుడు భగవంతునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. పేర్లు ఎన్నో ఉండొచ్చు. ఇప్పుడు నీళ్ళకి ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మేమేమంటాం నీళ్ళు అంటాం. ఇక్కడ కర్ణాటకలో ఏం చెప్తారు వాళ్ళు? నీరు అంటారు. తమిళనాడులో తన్ని అంటారు. మనకు తెలుగులో వాళ్ళు తన్ని అంటే మనకి వేరే పదం అనమాట. అంతే, తన్నమే ఇంక తన్నడమే లేచి అట్లా పానీ అక్కడ ఏది హిందీ వాళ్ళు పానీ అంటారు, అట్లా ఇంగ్లీష్ వాళ్ళు వాటర్ అంటారు. అట్లా దగ్గరగా అయినా కానీ రెఫరెన్స్ బై ఒకటే, పదార్థం అనేది ఒకటే. అట్లా భగవంతుడు ఏ పేరుతో పిలిచినా కానీ ఆయన ఒకటే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా కొంతమంది ఆయన ఏం చేస్తారు, యెహోవా అని పిలుస్తారు, లేదంటే అల్లా అని చెప్పి పిలుస్తారు. ఇలాగ ఏ విధంగా పిలిచినా కానీ భగవంతుడు వచ్చి ఆయన సర్వ ఆకర్షకుడు, అదే సమయంలో సర్వశక్తిమంతుడు. అదేవిధంగా కృష్ణ అన్న, రామ అంటే ఆల్ రిజర్వాయర్ ఆఫ్ ప్లెజర్. భగవంతుడు ఆనంద నిధి. రామ అంటే అర్థం వచ్చి ఆనంద నిధి. అదేవిధంగా మిగిలినటువంటి ఈ యొక్క ఓవరాల్గా తీసుకుంటే భగవంతుడు అంటే గాడ్ ఈజ్ ద వన్ ఫ్రమ్ హూమ్ ఎవ్రీథింగ్ ఎమినేట్స్, దేర్ ఫోర్ ద సోర్స్ ఆఫ్ ఆల్ క్వాలిటీస్. భగవంతుడు అంటే ఆయన సర్వశక్తిమంతుడిగా ఉండాలి. అన్ని ఈ యొక్క అపులెన్సెస్ అంటే తెలుగులో ఏమంటారు? ఐశ్వర్యాలు, సర్వ ఐశ్వర్యాల్ని కలిగి ఉండే వ్యక్తినే ఆయన భగవంతుడు అంటారు. ఇప్పుడు అల్లా అంటే వచ్చి ద గ్రేటెస్ట్ అని అర్థం అనమాట. ఈశ్వర మీన్స్ ద ఆల్మైటీ. అల్లా అంటే గ్రేటెస్ట్. రామ అంటే ద రిజర్వాయర్ ఆఫ్ ఆల్ ప్లెజర్. ఈ విధంగా అంటే ఇక్కడ అల్లా అన్న, రామ అన్న, యెహోవా అన్న. యెహోవా అంటే ఆల్మైటీ. ఇవన్నీ ఒక పర్సన్కే.
ఇప్పుడు ఇంతకుముందు నీళ్ళు అని చెప్పాను కదా, నేను నీళ్ళు తన్ని అని చెప్పాను కదా, అట్లా యెహోవా అన్న, అల్లా అన్న, రామ అన్న ఈజ్ రెఫరింగ్ టు వన్ పర్సన్ గాడ్. ఆ గాడ్కు అంటే భగవంతుడు అంటే ఆయన ఆనంద నిధి, సర్వశక్తిమంతుడు, సర్వాధిపతి. భగవంతుడు సర్వాధిపతి, ఆయన అన్నిటికీ అధిపతి. రకరకాల పేర్లతో పిలుస్తారు. కొంతమంది యెహోవా అంటారు, కొంతమంది అల్లా అంటారు, కొంతమంది రామ అంటారు, కొంతమంది కృష్ణ. అయితే నీటిని రకరకాలు పిలిచిన పదార్థం ఒకటే. ఆ విధంగా ఏ పేరుతో పిలిచిన భగవంతుడిని సర్వాధిపతి అన్నా, తర్వాత సర్వ ఆనందనిధి అన్నా, సర్వైశ్వర్యవంతుడన్నా భగవంతుడే, అన్నిటినీ భగవంతుడే అని చెప్పి ఇక్కడ మనకు ఈ మొదటి ఈ యొక్క పారాగ్రాఫ్లో ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. తర్వాత హూ ఈజ్ భగవాన్? భగవాన్ అంటే ఏమి? ఇప్పుడు మీ ఊర్లో మీరంతా ఒక గ్రామంలోనూ విలేజ్లోనూ ఉంటారు కదా, ఓడు గుడ్డోడు ఉంటాడు అనమాట, కళ్ళుండవు. అతని దగ్గర నువ్వు పద్మదళాక్షుడివి అన్నావు అనుకో, కళ్ళే లేవు అతనికి. ఆయన దగ్గర బాగా కళ్ళు లేని వ్యక్తికి నీ కళ్ళు తామర పువ్వులు లాగున్నాయంటే అతనికి ఏమైనా అర్థం ఉందా? అర్థం లేదు కదా. ఓడు పాపము చదువు నిలిపేసి ఉంటాడు, మడవ దున్నుకుంటుంటాడు. అని చెప్పి నువ్వు గొప్ప పండితుడివి, నువ్వు విద్యవాన్ అన్నావు అనుకో, ఈ ఊర్లో అందరికంటే గొప్ప విద్యావంతుడు నువ్వు నాన్న విద్యవాన్ అన్నావు అనుకో, మడవ దున్నుకుంటుంటాడు అతను. చాలా మంది నిలిచిపోతారు. వాళ్ళు గొర్రెలకు పట్టుకునేది, గొర్రెలుగా కాసుకునేది చేస్తాడు. ఆయన దగ్గర పోయి నువ్వు విద్యవాన్ అంటే విద్య ఎక్కడ ఉంది ఆయన దగ్గర? అంటే మనము ఈ భగవంతుని గుణాలు లేని దగ్గర పోయి భగవంతుడు అంటే అంతే అనమాట. ఇప్పుడు చాలా మంది భగవంతుడు అని చెప్తుంటారు కదా. భగవంతుడు అంటే ఆ గుణాలు కలిగి ఉండాలా. ఇప్పుడు శక్తిమాన్ అంటే ఏమి? శక్తి కలిగి ఉండాలి. బాగా బక్కచిక్కున దగ్గర పోయి నువ్వు శక్తిమాన్ అంటే వాడు పాపం లేచేదానికే కష్టపడతా ఉంటాడు. కూర్చుంటే లేదేదో, లేస్తే కూర్చోలేడు, సన్నగా గాలికి వస్తే కొట్టుకొని పోయేటట్టు ఉంటాడు. నువ్వు శక్తిమాన్ అన్నావు అనుకో, ఈరోజు పిచ్చోడికి అనుకుంటాను. అట్లా వాడికి ఏమి ఉండదు పాపము, వానికి ఏమి అది గడ్డము మాలలు ఉంటాయి అంతే. అందుకని నువ్వు భగవాన్ అంటే ఏమి లేదాడా, భగవాన్ దగ్గర శక్తివాన్ అన్నిట్లే అనమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిలిచేటప్పుడు ఆ గుణాలు ఉన్నాయా లేదా అతను చూసుకోవాలి. మనం నిజంగా అతనికి ఆ గుణాలు ఉన్నాయా? భగవాన్ అంటే భగవంతునిలో గుణాలు ఉన్నాయి. ఫస్ట్ భగవంతుడు అంటే ఏమి గుణాలు తెలుసుకోవాలి ఫస్ట్ మనం. అందుకని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఐశ్వర్యస్య సమగ్రస్య పరాశరం అని చెప్తున్నాడు. ఎవరు? వ్యాసుని యొక్క తండ్రి గారు. ఆయన ఏం చెప్తున్నాడు? భగవాన్ అంటే భగ అంటే ఐశ్వర్యాలు, వాన్ అంటే కలవాడు. విద్యావాన్ విద్యావాన్, ధనవాన్ విద్యావాన్, ధనవాన్, బలవాన్ బలం ఉండేవాన్ని బలవాన్, విద్యావాన్ విద్య ఉండేవాన్ని విద్యావాన్. అర్థమైంది కదా? అట్లా భగవాన్ అంటే భగ అంటే ఐశ్వర్యాలు, వాన్ అంటే కలవాడు. షడైశ్వర్యాలు కలగల వ్యక్తిని భగవాన్ అంటారు. ఇవి ఉండాలి భగవంతునికి. ఇవి లేకపోతే వాడు భగవంతుడు కాదు. ఏమవి? వ్యాసదేవ తండ్రి అయినటువంటి పరాశరం ఆయన చెప్తున్నారంటే, హూ ఈజ్ దిస్ ప్రొసెస్? ఫస్ట్ ఈజ్ ఆల్ రిచెస్, సర్వధనాన్ని, ధనవంతుడు ఉండాలంట ఆయన. సర్వధనం ఉండాలంట, అంటే సర్వైశ్వర్యాన్ని కలిగి ఉండాల. ఐశ్వర్యం, ఆల్ రిచెస్, ఆల్ స్ట్రెంగ్త్, బలం, తర్వాత ఆల్ ఫేమ్, ఆల్ బ్యూటీ, ఆల్ నాలెడ్జ్ అండ్ ఆల్ రెనౌన్సియేషన్ ఈజ్ కాల్డ్ భగవాన్. అంటే ఒకటి ఉండి ఒకటి లేకుండా ఉండకూడదు. ఇప్పుడు ఎవరి దగ్గర ధనం ఉండొచ్చు, సర్వధనం నా దగ్గర ఉందని చెప్పగలుగుతాడా? చెప్పలేడు కదా. సంపూర్ణమైన ధనం ముందు నా దగ్గర చెప్పగలుగుతాడా? చెప్పలేడు. అతనికి ధనం ఉండొచ్చు, అందం లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, వైరాగ్యం లేకపోవచ్చు, లేదా వైరాగ్యం ఉంటే ధనం లేకపోవచ్చు. ఒకటి ఉండొచ్చు, ఒకటి లేకపోవచ్చు. అది ఉండింది కూడా సర్వ సంపూర్ణంగా అతనికి ఉండదన్నమాట. భగవంతుడు అంటే ఈ షడైశ్వర్యాలు సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణం అంటే పూర్తిగా ధనము, వైరాగ్యము, కీర్తి, తర్వాత అందము, బలము, ఇవన్నీ కూడా సర్వ సంపూర్ణంగా ఉండేటువంటి వ్యక్తిని భగవంతుడు అంటారు. ఇప్పుడు ఎవరున్నా కానీ నేను భగవంతుడు అంటే, కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు. ఎన్ని రోజులు ఎత్తాడు?
7 రోజుల పాటు పర్వతాన్ని ఎత్తాడు. వీరి నెత్తి మీద ఒక 50 కిలోలు రాయి పెడదాం, వాడు 7 గంటలు పోసే చాలు, 7 రోజులు కాదు. ఒకసారి ఏమైందంటే నాకు చెప్పారు వాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, చిత్తూరు డిస్టిక్లో లాంగ్ టైం బ్యాక్ ఒక వ్యక్తి నేను భగవాన్ అని చెప్పుకుంటున్నాడు అనమాట. అతని మీద అటాక్ చేసిండేది వచ్చి పోలీస్ ఆఫీసర్, మన ఇస్కాన్ డివోటీ, భగవద్గీత చదువుతున్నాడు. అతనికి బాగా భగవద్గీత జ్ఞానం ఉందన్నమాట. తెలుసు కదా మీరు, మన ఇస్కాన్లో ఎవరు టచ్ అయినా కానీ వాళ్ళు బోగస్ ఎవరు నిజమైన కనుక్కున్నారు సార్ ఈజీగా. ఆఫీసర్ ఇప్పుడు కూడా తిరుపతిలో చాలా మంది ఆఫీసర్స్ మన వాళ్ళే ఉన్నారు, భగవద్గీత చదువుతున్నారు, ఏకాదశి చేస్తారు, నిర్జలు చేస్తాడు. ఒక తిరుపతిలో ప్రైమ్ పోస్ట్లో ఉన్నాడు, ప్రతి ఏకాదశికి నిర్జల ఉపవాసం చేస్తాడు, వాటర్ కూడా తీసుకోడు, కీ పోస్ట్లో ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు అప్పట్లో అతన్ని భగవంతుడు నేనని చెప్పుకున్న వ్యక్తికి ఆఫీసర్లుగా మన వాళ్ళు వెళ్ళారనమాట, ఇస్కాన్ డివోటీస్, అంటే మనకి పరిచయం ఉండే వ్యక్తి. అరెస్ట్ చేశారు అతన్ని, అయిపోయింది 15 years అయిందండి. అరెస్ట్ చేసి అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ఏం చేశారంటే వీళ్ళు అందించారనమాట కొన్ని క్వశ్చన్స్, ప్రాసిక్యూషన్ వేస్తారు కదా వీళ్ళ లాయరు, నువ్వు భగవంతుడు అయితే భగవద్గీత చెప్పు అని చెప్పారనమాట. మొత్తం 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పాలి నువ్వు భగవంతుడు అంటే. మన దగ్గర నేర్చుకున్నాడు కదా ఈ ఐశ్వర్యస్య సమ్మకిరస్య ఇవంతా తెలుసు అనమాట మన సిఐకి. వాడు ఇంకా తెలివినోడు అనమాట, దొంగ. అతను ఏం చెప్పాడంటే, నేను ఎప్పుడో దోపరిగుల్లో అర్జునుడికి చెప్పేశాను, ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పాలి నీకు, నేను అర్జునుడు చెప్పిన నువ్వు కూడా ఉన్నావు అక్కడ. వాడు ఎంత తెలివినాడు, నువ్వు మర్చిపోయినావు నేను మర్చిపోలేదని చెప్పాను అనమాట వాడు. చూడు వాళ్ళు ఎంత తెలివినాడు వాళ్ళు. ఇతనం చేసి అంటే సరే ఇప్పుడు ఆ విధంగా అయితే కృష్ణుడు పుట్టింది జైల్లోనే, నేను జైలు వేస్తాము, నువ్వు నాకు ఎట్లా కృష్ణుడు తప్పించుకుని అట్లా తప్పించుకుని లోపల వేసారనమాట. కృష్ణుడు మధ్యరాత్రిలో యోగమాయ వచ్చి తప్పించుకున్నారు కదా, అట్లా యోగమాయ చేసి తప్పించుకొని లోపల వేసారు. ఫినిష్, చాప్టర్ క్లోజ్. వీళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు అనమాట. అట్లా ఉంటుంది అనమాట. మోసం చేసే వాళ్ళకి మోసం చేస్తారు. అయితే వేసారు, ఆశ్రమం అంతా క్లోజ్ చేశారనుకో మళ్ళీ వేరే విషయం, మొత్తం అంతా బయట లాగారు వాళ్ళు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనము మోసపోకూడదు. మనకి అందుకనే ప్రభుపాదుల వారు మన ప్రామాణికమైన పరంపర ద్వారా మనకి నిజమైనటువంటి భగవాన్ అంటే ఏమనేసి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారనమాట. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క భగవంతుడు అని చెప్పుకోవడానికి లేదు. భగవంతుడు అంటే ఈ షడ్వైశ్వర్యాలు సంపూర్ణంగా ఉండాలి. ఏమేమి అవి? ఇవి సంపూర్ణంగా ఉంటే ఒక వ్యక్తిలో అతన్ని మనం భగవంతుడు అని చెప్తాం, లేకపోతే తిరస్కరించేయాలి అంతే, పక్కన పెట్టేయాలి అతన్ని జీఓడి కాకుండా డిఓజీగా పెట్టేయాలి పక్కన. కాబట్టి ఇక్కడ చెప్పడం జరిగింది, ఈవెన్ ద presence of one of the appliances, above 6 appliances is full in naturally all attractive. The equivalent Sanskrit word for all attractive is Krishna. Hence Krishna is the name which give the most complete description of God. ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు మామూలుగానే కొద్దిపాటి లక్షణం ఉన్నాయి, కొద్దిపాటి 6 షడ్వైశ్వర్యాల్లో ఏదైనా కొద్దిగా కానీ మనం అట్రాక్ట్ అవుతాం, అవునా? ఇప్పుడు ఉదాహరణకి ఎవరినో ఎక్కువ ధనం ఉందనుకో, వాళ్ళ వైపు జనాలు అంతా ఆకర్షితులు అవుతారు కదా. ఇప్పుడు రిలయన్స్, లేదంటే ఇంకెవరు, బిల్ గేట్స్, అంబానీ, వాళ్ళంటే పేర్లు ఎందుకు, వాళ్ళ దగ్గర ధనం ఉంది కాబట్టి. మళ్ళీ ఇప్పుడు అదేవిధంగా శాస్త్రజ్ఞులు ఉంటారు కదా, సైంటిస్టులు, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, వాళ్ళ వైపు అట్రాక్ట్ అవుతాం, అవునా? అదేవిధంగా అందం, లైక్ సినిమా హీరోలు, రకరకాల వ్యక్తులు, వాళ్ళ అందం అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం. వైరాగ్యం, కొంతమంది వైరాగ్యం చూపిస్తారనమాట, వాళ్ళ దగ్గరికి మనం పళ్ళు వైరాగ్యం చూపిస్తుంటారు, అట్లా వాళ్ళకి మనం అట్రాక్ట్ అవుతుంటాం. అంటే నేను అనేది ఏమంటే కొద్దిపాటి ఈ ఐశ్వర్యంలో కొద్దిగా ఉన్నా కానీ జీవుడు అట్రాక్ట్ అవుతాడు. అదే భగవంతుడిలో కృష్ణుల్లో ఈ సంపూర్ణంగా ఉన్నప్పుడు ఎంత ఆకర్షణ ఉంటాడు భగవంతుడు. ఇప్పుడు ఏదో కొంచెం ధనం ఉంటేనే మనం అట్రాక్ట్ అవుతున్నాం, కొద్ది జ్ఞానం ఉంటేనే అట్రాక్ట్ అవుతున్నాం, వైరాగ్యం ఉంటే అట్రాక్ట్ అవుతున్నాం,
రూపం ఉంటే అట్రాక్ట్ అవుతున్నాం. అదే కృష్ణునిలో ఇవి సంపూర్ణంగా ఉన్నాయి, అన్ని 6. అటువంటప్పుడు కృష్ణుడు ఇంకెంత ఆకర్షణీయుడు అనేది ఇక్కడ ప్రశ్న కదా. కృష్ణుడు ఆకర్షణీయుడే కదా. కృష్ణుడు అందరిని ఆకర్షిస్తాడు. బృందావనంలో ఉన్నటువంటి గోవులను ఆకర్షిస్తాడు, లతలను ఆకర్షిస్తాడు, దొంగలను కూడా ఆకర్షిస్తాడు కృష్ణుడు, ఎందుకంటే ధనం ఉంది కాబట్టి. ఈ విధంగా కృష్ణ అంటేనే అన్నిటికీ సర్వాకర్షణ నిధి అని చెప్పి ఇక్కడ కృష్ణ ఈజ్ ద నేమ్ విచ్ గివ్ ద మోస్ట్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడ్. ఆయనలో ఇవన్నీ ఉన్నాయి, మీకు నిరూపిస్తాం మేము. ఇప్పుడు ఏదో ఊరికే చెప్పడా. ఇప్పుడు భగవంతుడు అంటే ఏమని తెలుసుకున్నాం మనం, సర్వేశ్వరుడు గలవాడని. దాంట్లో కృష్ణుడిలో ఉన్నాయి ఈశ్వరులని చెప్పాం మనం, దాన్ని నిరూపిస్తాం కూడా ఎట్లా ఉన్నాయని. ఊరికే మనం చెప్పడం లేదు, సర్వేశ్వరాలు సంపూర్ణంగా భగవంతునిలో మనం నిరూపిస్తాం. హూ ఈజ్ గాడ్? ఇన్ ద బైబిల్ జీసస్ ఆల్వేస్ కాల్డ్ హిమ్సెల్ఫ్ ద సన్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. క్రీస్ట్ ఈజ్ నెవర్ క్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సుప్రీం గాడ్. మామూలుగా మనం ఇక్కడ భూమండలం మీద మనం తీసుకుంటే బైబిల్, ఖురాను, భగవద్గీత, ఈ 3 ఆధ్యాత్మిక గ్రంథాలు, అవునా, స్పిరిచువల్ గ్రంథాలు. ఇప్పుడు బైబిల్లో తీసుకుంటే జీసస్ క్రైస్ట్ ఏం చెప్తున్నాడు, కానీ ఎక్కడగానే ఆయన నేను భగవంతుని యొక్క బిడ్డను అని చెప్పాడు, నేను సన్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. ఎవరు? జీసస్ క్రైస్ట్, దూతను. అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడు, నేను దూతనని చెప్పాడు. దూత, ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గాడ్. ఓన్లీ భగవద్గీతలో మాత్రమే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నేను భగవంతును అంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఏదైతే రెఫర్ చేస్తున్నారో యెహోవాకు కానీ, అల్లాహ్ కానీ, కృష్ణకు కానీ వ్యత్యాసం ఏమీ లేదు. వాళ్ళు చెప్పే యెహోవా, వాళ్ళు చెప్పేటువంటి అల్లా, మనం చెప్పే కృష్ణ ఈజ్ ఆల్ సేమ్. సర్వశక్తిమంతుడు, సర్వాధిపతి, సర్వాకర్షకుడు ఎవరు? భగవంతుడు. ఆయనే కృష్ణుడు అని చెప్పి మనము చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏ శాస్త్రంలో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడు, నేను దూతనని చెప్పాను, నేను భగవంతుడు అని ఆయన ఎక్కడ చెప్పలేదు. జీసస్ క్రీస్తు నేను కుమారుని అని చెప్పాడు. అదే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నేను ఈ యొక్క అందరికీ తండ్రిని, నేనే భగవంతుడిని అని చెప్తున్నాడు. కృష్ణ అంటే ఇక్కడ వివరించడం జరిగింది. కృష్ణ అంటే ది సాంస్క్రిట్ వర్డ్ అనమాట, మీన్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ అట్రాక్షన్. సో వెన్ వీ అడ్రస్ గాడ్ యాజ్ ద క్రిస్ట్ ఆర్ కృష్ణ, వీ ఇండికేట్ ద సేమ్ ఆల్ అట్రాక్టివ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. క్రిస్ట్ అన్న, కృష్ణ అన్న సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఈ గ్రీకులో ఏమవుతుందంటే ఈ క్రీస్తు, కృష్ణ అనేదంతా కొన్నిసార్లు ఏమవుతుంది, వేరే భాషల్లో కొద్దిగా పేర్లు మారుతుంటాయి, వర్డింగ్స్ మారుతూ ఉంటాయి. హరే కృష్ణ అంటాం మనం, క్రిస్ట్ అంటారు వాళ్ళు అనమాట. గ్రీక్ పదం అది ఆ విధంగా వచ్చిందనమాట. ఆ విధంగా భగవంతునికి పేరంటూ ఉంటే అది ఈ యొక్క కృష్ణ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా జీసస్ ఏం చెప్పాడు, అవర్ ఫాదర్ హూ ఆర్ ఇన్ ద హెవెన్ అలౌడ్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ వాజ్ క్రిస్ట్ ఆర్ కృష్ణ, బోత్ ఆర్ సేమ్. క్రిస్ట్ ఈజ్ సింప్లీ అనదర్ వే ఆఫ్ సేయింగ్ కృష్ణ. ఆయన క్రిస్ట్ అంటున్నారు, మనము కృష్ణ అంటున్నాం అనమాట. ఇన్ ద ఖురాన్ మహమ్మద్ కాల్స్ హిమ్సెల్ఫ్ ఏ ప్రాఫెట్ ఆర్ ఏ మెసెంజర్ ఆఫ్ ద గాడ్. ఖుదానా ఏమదే, ఖుదానా, ఖుదా. ఈ టీచర్స్ ద వాట్ ఈస్ దట్ సోల్. రూ ఈజ్ ఏ ప్యూరిఫై బై ద ఫ్లవరింగ్ ఆఫ్ ఇష్క్. ఈ పదాలు ఖురాన్కి సంబంధించిన మనకు తెలియదు అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా భగవంతుణ్ణి ఖుదా, తర్వాత ఆత్మకు సంబంధించి రోహ అనే పదాలను ఉపయోగించి ఈ ఇషక్ అని సోల్, అంటే ఇవంతా కూడా భగవంతునికి సంబంధించినటివి. అల్టిమేట్లీ ఇవన్నీ ఎవరికి డైరెక్ట్ చేస్తున్నాయి? భగవంతునికి, కృష్ణునికి. ఆయన ఏం చెప్తున్నాడు మహమ్మద్ ప్రవక్త, నేను మెసెంజర్ని, నేను ఒక దూతని. ఆ దూతని నేనేం చేస్తున్నాను, భగవంతునితో నేను సంబంధాన్ని ఏర్పరుస్తున్నాను. ఆత్మని పవిత్రం చేసి ఈ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక ప్రేమ ద్వారా భగవంతుని దగ్గరికే చేరుస్తున్నానని చెప్పి మహమ్మద్ ప్రవక్త చెప్తున్నాను. నేను భగవంతుడు అని చెప్పలే ఆయన,
నేను భగవంతుని యొక్క దూతను అని చెప్తున్నాడు అనమాట. అది అయితే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నేను భగవంతుడు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వస్తుంది అనమాట. ద క్వశ్చన్ దేర్ ఫోర్ బిగిన్స్ ఇట్ సెల్ఫ్, హూ ఈజ్ గాడ్? ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త ఏమో నేను దూతను అంటున్నాడు, జీసస్ క్రైస్ట్ ఏమో నేను పుత్రుడిని అంటున్నాడు. అప్పుడు ప్రశ్న ఏమొస్తుంది, ఎవరు భగవంతుడు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ చెప్పడం జరిగింది, కృష్ణ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు భగవంతుడి గురించి చెప్పాలంటే భగవంతుడే చెప్పాలి. ఎందుకంటే భగవంతుడు సర్వోత్కృష్టమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ మైక్ గురించి చెప్పాలనుకో, ఎట్లా తయారైందని చెప్పి తయారు చేసిన వాళ్ళే చెప్పాలా? నేను చెప్పాను అనుకో, ఏమవుతుంది? అదే మనం చెప్తే ఏమన్నా కర్ర తీసుకొచ్చేసింటారు, మనం స్పెక్యులేషన్ చేసుకోవాలి చెప్పాలంటే దీని గురించి, అంతే కదా. మనం చెప్పినాం అనుకో, నన్ను చెప్పంటే ఏమంటే మనం ఏం చెప్తాము, ఆ స్టీల్ షాప్ పోయి 2 స్టీల్ కర్రలు తీసుకొచ్చి వైర్ షాప్ పోయి ప్లాస్టిక్ తీసుకొచ్చి తయారు చేసినారని చెప్తా. అట్లా తయారు చేసేది కాదు ఇది. దానికి ఎంతో ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, దానికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది. దీని లోపల అంటే ఎన్నో చిప్స్ పెట్టింటారు, మైక్రోస్ ఉంటాయి. ఇదంతా ఇదే కార్డ్లెస్ కదా ఇదే. మనం సింపుల్గా చెప్పేయచ్చు, అది డూప్లికేట్ నాలెడ్జ్ అనమాట, ఇది ఒరిజినల్ నాలెడ్జ్ కాదు. అది అట్లా చెప్తే అర్థమవుతుంది. చాలా మంది చెప్పేస్తారన్నమాట భగవంతుని గురించి, అది చెప్తే అది డూప్లికేట్ నాలెడ్జ్ అనమాట. మనం నిజంగా చెప్పాలంటే, నిజంగా తెలుసుకోవాలంటే ఎవరి దగ్గర నుంచి వినాలి? భగవంతుని గురించి తెలుసుకోవాలంటే భగవంతుని దగ్గర నుంచి వినాలా. నువ్వు భగవంతుని దగ్గర వినలేదనుకో, ఇట్లా అయిపోతుంది అనమాట. మైక్ గురించి నేను చెప్పినట్లు అనమాట. స్టీల్ షాప్లో స్టీల్ తీసుకొని మైక్ తయారు చేసినట్లు అనమాట. కాబట్టి భగవంతుని దగ్గర నుంచి వినాలంటే భగవాన్ వాచ ఇన్ ద భగవద్గీత, విచ్ ఈస్ ద summon of all Vedic literature, you will never read Sri Krishna Vacha, but Sri Bhagavan Vacha. భగవద్గీతలో ప్రతి ఒక్క చోట ఏమవుతుంది, కృష్ణ వాచ అని ఉంటుందా, భగవాన్ వాచ అని ఉంటుంది అన్నమాట. శ్రీకృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనల్ గాడ్ హూ ఈజ్ ఫుల్ ఇన్ 6 అప్లయన్సెస్. ఇక్కడ చెప్పడం జరిగింది, భగవంతుడు అన్ని ఈ యొక్క ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు కృష్ణుడు. భగవద్గీతలో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆయన భగవాను వాచ అని చెప్పడం జరిగింది. కృష్ణుడే రాసింది, ఎవరు? వ్యాసమహమ్మన్ రాసింది. ఆయన కృష్ణుడు చెప్పిన రాయలా, కృష్ణుడు భగవంతుడే కాబట్టి భగవాను వాచ అని చెప్పి రచించారు. మీరు ఆధ్యాత్మికంగా ఏదైనా ఎవరన్నా తీసుకోండి, ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాలనుకో, ఇప్పుడు ఈ ప్రపంచంలో రకరకాల ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాలంటే దానికి పునాది ఏమి, దేన్ని బేస్ చేసుకుని మాట్లాడాలి? భగవద్గీత చేస్తే. భగవద్గీత లేకుండా ఆధ్యాత్మిక విషయాలు ఎవరు మాట్లాడలేరు. ఆ భగవద్గీతలో చెప్పింది ఎవరు? భగవాను వాచ. భగవాన్ ఎవరంటే కృష్ణుడు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, శ్రీకృష్ణ స్పెసిఫికలీ asserts his supremacy over all well-known gods or demigods for of the Vedic pattern. Unfortunately, many people think of Lord Krishna as an ordinary person. Well, some admit that he is an extraordinary person with great mystic powers. But actually, according to scriptures, Lord Krishna is neither an ordinary person nor an extraordinary person. He is the supreme personal Godhead, the supreme controller, the supreme protector, the supreme enjoyer, the one whom no one can ever equal or సర్ప్రైజ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇక్కడ చెప్పడం జరిగింది. చాలా మంది ఏం చేస్తుంటారంటే కృష్ణుడిని ఒక ప్రత్యేక వ్యక్తిగానో, గొప్ప వ్యక్తిగానో, మహానుభావుడు అంటారన్నమాట కృష్ణుడు. కొంతమంది ఆ మహానుభావుడు అవన్నీ పదాలు కృష్ణునికి వాడడానికి లేదు. కృష్ణుడు దేవాది దేవుడు. మహానుభావుడు అంటే ఆత్మ, అతను ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తిలో గొప్ప వ్యక్తి. భగవంతుడు అట్లా కృష్ణుడు గొప్ప వ్యక్తో, లేదంటే ప్రత్యేకమైనటువంటి శక్తులు కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తో, అట్లా వ్యక్తి కాదు ఆయన. ఆయన దేవాది భగవాన్. కృష్ణుడు సాధారణ వ్యక్తి కాదు, అసాధారణ వ్యక్తి కూడా కాదు. వ్యక్తి కాదు, అసాధారణ వ్యక్తి కూడా కాదు. ఆయన పరమ పురుషుడు, దేవదేవుడు, భగవానుడు. ఆయన మనం గొప్ప వ్యక్తనో, ప్రత్యేక శక్తులు గలటువంటి వ్యక్తనో ఆ విధంగా మనం భగవంతుని చూడడానికి లేదు. భగవంతుడు ఆయన
ఈ భగవద్గీతలోనే చెప్పడం జరిగింది. ఆయన దేవదేవుడు భగవాను వాచ అని చెప్పడం. చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటుంటారు అనమాట. ఈ భగవద్గీతలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారనమాట. కృష్ణుడు లోపల ఇంకెవరో ఉండాలంట, ఈయన లోపల ఎవరో ఉండేట్లు. ఇక్కడ మళ్ళీ చెప్పడం జరిగింది, అంటే కృష్ణుడికి ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది, ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, ద సుప్రీం కంట్రోలర్, ద సుప్రీం ప్రొటెక్టర్, సుప్రీం ప్రొపరేటర్. ఆయనే ప్రొపరేటర్ అంటే ఏమి తెలుగులో? ఓనర్. దాన్ని ఏమంటారు? ఓనర్ అనేది ఇంగ్లీష్ పదం. అది యజమాని, సర్వానికి యజమాని, అన్నిటికీ భోక్త. ఈ విధంగా ఆయన భగవంతుని చెప్పండి. ద లార్డ్ విష్ణు ఇస్ కాల్డ్ పురుషోత్తమ. విష్ణు ఏమంటారు? పురుషోత్తముడు అంటారు. రాముణ్ణి మర్యాద పురుషోత్తమ అంటారు. కృష్ణుణ్ణి పూర్ణ పురుషోత్తముడు అంటారు. కృష్ణుని ఏమంటారు? పూర్ణ పురుషోత్తముడు. ఈ విధంగా భగవంతుడు ఏం చేశాడు? ఆయన ఈ యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. అర్జునుడికి భగవద్గీతలు ఏం చేస్తారంటే, అంటే భగవంతుడు అంటే ఇంకొక లక్షణం కూడా ఏమంటే విశ్వరూపాన్ని చూపించాలి. కృష్ణునికి భగవద్గీత చెప్పిన తర్వాత విశ్వరూపాన్ని చూపించమన్నాడు అనమాట. అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే అనంతమైనటువంటి విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆ విశ్వరూపంలో ఒకవైపు ఆయన విశ్వరూపంలో ఆయనకు నేత్రాలు వచ్చి సూర్యుడు చంద్రుడు నేత్రాలు, అగ్ని ఆయన నాలుగుగా ఉంటుందన్నమాట. చాలా భయంకరమైన రూపం అది. ఆ రూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు చాలా భీతి చెందుతాడు. తర్వాత మళ్ళీ చతుర్భుజ రూపాన్ని చూపించమంటాడు. ఆ చతుర్భుజ రూపాన్ని కృష్ణుడు చూపిస్తాడు. తర్వాత మళ్ళీ ద్విజ రూపాన్ని చూపిస్తాడు అనమాట. అంటే కృష్ణుల్లో విశ్వరూపం ఉంది, చతుర్భుజ రూపం విష్ణువు ఉన్నాడు, కృష్ణుడు ఆయనలో ఉన్నటువంటి విశ్వరూపాన్ని చూపించాడు, చతుర్భుజ రూపాన్ని కూడా అర్జునుడికి చూపించాడు. భగవద్గీతలో స్పష్టంగా మనకు ఆధారం ఉందన్నమాట. కాబట్టి కురుక్షేత్రంలో మనకు అది ఒక ఎగ్జాంపుల్. ఆ సంగ్రామంలో భగవంతుడు ఆయన తన యొక్క దివ్యత్వాన్ని, విశ్వరూపాన్ని, చతుర్భుజ రూపాన్ని, నారాయణ రూపాన్ని కూడా అక్కడ చూపించాడు. కాబట్టి భగవాన్ అనేది భగవంతుడి దగ్గర నుంచే మనం తెలుసుకోవాలి. దానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా భగవద్గీతలోనే ఉంది. నేను భగవంతుడు అని చెప్పి వేరేంచినటువంటి శ్లోకాలు ఎన్నో మనకు భగవద్గీతలోనే ఉన్నాయి అనేది ఇక్కడ మనకి ఉండేటువంటి విషయం అనమాట. నెక్స్ట్ ఎనీథింగ్, ఎనీ క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్ దేర్ ఇన్ దిస్? యా. Hare Krishna. So Prabhu is very nicely explaining the whole concept about who is God and many misconceptions. So now based on the discussion, there is a match the following now. So you can solve the quiz. You can take 2 minutes time and solve the match the following. So each one has the answer. నేను చాలా వరకు తెలుగులో చెప్పాను అన్న, ఇది ఇంగ్లీష్లోనే. మీరు ఐ థింక్ మీకు దీంట్లో వచ్చినటువంటి జ్ఞానం ఆధారంగా దీన్ని ఫిలప్ చేయాలి ఇప్పుడు. ఓకే. పదాల్లో కూడా ఇచ్చినారు ఇక్కడ, కొద్దిగా మీరు చూసుకొని ఫిలప్ చేయండి. Hare Krishna. So how many of you solved all the questions? Solved? Okay, let us see. Some more are still doing. Okay, so for question number 1, Krishna, already the answer is mentioned. Krishna means all attractive God by his fullness in 6 opulences. So 6 opulences are there. So that 6 opulences, if he possesses, then only he can be called as Bhagavan, and that is Krishna. Okay, next 2, Allah. Allah means, okay, the greatest, H, correct. Jehovah, third, Jehovah means Almighty, correct, G. Then 4th, Christ. Christ means so option number B, another name of
Shri Krishna. So already mentioned how Krishna, Krishna, all attractive. So that in Greek it becomes Christos. Fifth, Maryada Purushottam, Lord Ram. Then sixth, Purna Purushottam. Yeah, option number A, Shri Krishna, who is the ultimate and complete God. Seventh, Muhammad. Last, K, Prophet and Messenger of God, Khuda. 8, Ishq in Islam. Spiritual love, correct. 9th, Ruh in Islam. Soul, correct. And then 10th, Jesus, Son of God. So he is not God. He said, I am Son of God. And then number 11, Bhagavan. Very good. This everybody knows. See, a person who possesses all 6 opulences in full. Hari Bol. So all of you have nicely understood what Prabhuji said. So how many of you got all right answer? Oh, Hari Bol. We have so many. Slogan Prasadam. అంటే ఇప్పుడు మీకు బాగా తెలుసు జీవోడే ఎవరు డిఓజీ ఎవరని తెలుసు అందరికి. ఇప్పుడు జీవోడి ఎవరు డిఓజీ ఎవరు బాగా క్లియర్ గా తెలుసు అనమాట. So those who got all right answer, please come and collect this prasadam from Prabhu. I think everybody. So some 10 of them are there. Yeah, you are come. Please come. Those who got right answers, all right answers, please come and collect. నువ్వు నా చేయలు బాగాలేదు తీసుకోండి. హరే కృష్ణ. Audio. You collect it now. హరే కృష్ణ. తర్వాత సెషన్ ఒక 10 minutes భగవంతుని గురించి చర్చించిన తర్వాత మనము పవర్ పాయింట్కి వెళ్తాము. ఇక్కడ మనం ఇంతకుముందు భగవంతుడు అంటే ఏమి, భగవంతుని లక్షణాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ శాస్త్రాల్లో కృష్ణుడి యొక్క ఆధిపత్యాన్ని ఏం చెప్తున్నాయి, శాస్త్రాలు ఎక్కడెక్కడ ఏ శాస్త్రాలు చెప్తున్నాయి కృష్ణుడి గురించి, కృష్ణుడి యొక్క ఆధిపత్యాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఆయన యొక్క సుప్రమసీ, కృష్ణుడి యొక్క ఎవిడెన్స్ అండ్ సుప్రమసీ కృష్ణునికి. ఇక్కడ ఈ యొక్క ఋగ్వేదంలో అసాయే కవర్డ్ బాయ్ గోపాలకృష్ణ హూ ఈజ్ ఇన్ఫామబుల్ అని ఇప్పుడు ఋగ్వేదం చెప్తుంది అనమాట కృష్ణునికి సంబంధించి. ఋగ్వేదం అనేది అది పురాతనమైనటువంటి వేదం. కృష్ణుని గోపాలకృష్ణుడిగా వర్ణిస్తూ ఇన్ఫామబుల్గా ఆయన్ని ఋగ్వేదము వివరిస్తుంది. తర్వాత గీతా మహాత్మ్యంలో శ్రీపాద శంకరాచార్యుల వారు రచించినది అనమాట ఇది. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవ దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్య నమాని అని కర్మప్య ఏకం తస్య దేవస్య సేవ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్పడం జరిగింది ఒకే ఒక శాస్త్రం కావాలనుకుంటున్నారు. ఆ శాస్త్రం ఏది? భగవద్గీత. ఒకే ఒక దేవుడు, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. తర్వాత అది భగవద్గీత. ఏకో దేవ దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్య నమాని అని ఒకే ఒక మంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శంకరాచార్యుల వారు శివుని యొక్క అవతారం. మీరందరూ అంగీకరిస్తారు దాన్ని? ఎస్, శివుని యొక్క అవతారం ఆయన మళ్ళీ ఎక్కువగా మాట్లాడడం లేదనమాట. క్యాంపులంతా లేదు. మిమ్మల్ని దేవదేవుడు అని చెప్పడానికి ఎన్నో క్యాంపులు పెట్టాలి మనం. ఆయన ఒకే శ్లోకం చెప్తున్నాడు, వింటే వినండి లేకపోతే మీరు మూర్ఖులు అనేస్తున్నాడు అనమాట. ఆయన ఏమంటున్నాడు? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం అనేస్తున్నాడు. మీరు వేరే ఏం చదవదండయ్యా, మేమన్నా మీరు చదువుకుంటూ భగవద్గీత చదవని చెప్తున్నాము. శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు? ఒకే బుక్ చదవమంటున్నారు. ఆయన ఏ బుక్ చదవమంటున్నాడు? భగవద్గీత చదవని అంటున్నాడు. ఒకే ఒక భగవంతుడు, అదెవరు? దేవకీ పుత్రుడు. ఒకే ఒక మంత్రాన్ని జపించండి, అదేమది? ఒకే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ
మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఒకే ఒక సేవ, భగవంతుని యొక్క సేవ. కార్పొరేట్ సేవ వద్దంటున్నాడు. మనం చెప్పడం లేదు అది, ఎందుకంటే కలియుగంలో అది ఆ స్థాయికి మనం పోలే. ఇంకా శంకరాచార్యులు చెప్పినటువంటి శ్లోక స్థాయికి మనము పోలేదు. మనం చిన్నగా పోవాలి. చిన్నపిల్లడు ఒకటేసారి పరిగెత్త పోలేడు. బట్ ఆయన ఏం చెప్తున్నాడు? ఒకే ఒక సేవ అంటున్నాడు. దేవకి పుత్రస్య దేవస్య సేవ అనేస్తున్నాడు ఆయన. భగవంతుని సేవ అనేస్తున్నారు అనమాట శంకరాచార్యుల వారు, శివుడి యొక్క అవతారం. కాబట్టి ఇది స్క్రిప్చర్స్, శాస్త్రం చెప్పేటువంటిది అనమాట. తర్వాత ఇక్కడ చెప్పడం జరిగింది, బై uttering the single name of Krishna just once, one attains the same benefit as the generated by receiving Vishnu's thousands names 3 times. ఇక్కడ సహస్రనామాల్లో, విష్ణు సహస్రనామాల్లో ఒక్కసారి కృష్ణుని యొక్క పాదం ఒక మంత్రం చెప్తే, ఈ యొక్క విష్ణు సహస్రనామాల్ని 3 సార్లు, సహస్రనామాన్ని 3 సార్లు చెప్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది అనమాట. ఒక్కసారి కృష్ణ అంటే 3 సార్లు సహస్రనామాలు చెప్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుందని చెప్పడం జరిగింది అనమాట. శివ టోల్ పార్వతి, ఓ బ్యూటిఫుల్ వన్, యు ఆస్క్డ్ మీ హౌ ద విష్ణు సహస్రనామ రిసీవ్డ్ బై పండిట్స్ కెన్ బి అటర్డ్ బ్రీఫ్లీ. హియర్ ఈస్ దిస్ అటరింగ్ వన్ లార్డ్స్ రామాస్ నేమ్స్ 3 times, ఇట్ ఈస్ ఈక్వల్ టు రిసీవ్ విష్ణు సహస్రనామ అని చెప్పడం జరిగింది అనమాట. అంటే 3 times ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే, 3 సార్లు రామనామం జపిస్తే ఒకసారి కృష్ణనామం, సహస్రనామం చెప్పినట్లు సమానం. ఒక్కసారి కృష్ణనామం జపిస్తే 3 సార్లు విష్ణునామాలు, విష్ణు సహస్రనామాలు చెప్పిన దాంతో సమానం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. Lord Brahma said to Narada, please know that I am speaking the truth then when I say to you that there is no other equal to Lord Krishna. I know very well that the transcendental marking on his lotus feet, which reveals him to be a supreme personality of Godhead who is very dear to his devotees. పద్మపురాణంలో నారదునికి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఆయన పాదాల దగ్గర ఎన్నో అద్భుతమైన చిహ్నాలు ఉన్నాయి, ఈయనే దేవదేవుడు అని చెప్పి ఇక్కడ బ్రహ్మ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎవిడెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? పద్మపురాణంలో నుంచి, తర్వాత విష్ణు సహస్రనామంలో నుంచి, తర్వాత ఈ యొక్క గీతా మహత్యంలో నుంచి, భగవంతుడి యొక్క, మనం కృష్ణుని దేవదేవుడు అని చెప్పినాం కదా, దానికి ప్రామాణికతలు ఇవంతా కూడా. ప్రామాణికత శంకరాచార్యులు చెప్తున్నాడు, నారదముని చెప్తున్నాడు, ఈ విష్ణు సహస్రనామాల్లో చెప్తున్నారు కృష్ణుని యొక్క నామము ఎంత శక్తివంతమైంది అని. అదేవిధంగా బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఈ విధంగా శాస్త్రాల్లో భగవంతునికి సంబంధించి ఈ విధమైనటువంటి వివరణని పద్మపురాణంలో కూడా ఇచ్చారన్నమాట. ఓ బెస్ట్ ఆఫ్ వైష్ణవాస్, లార్డ్ కృష్ణ ఈజ్ ద ఒరిజినల్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఆఫ్ దిస్ దేర్ ఈజ్ నో డౌట్. ఆన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ మెనీ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ 2, 3, 4 or 5 of those auspicious signs may be present, but all 16 signs are present only on the lotus feet of Krishna. పద్మపురాణంలో చెప్పడం జరిగింది, భగవంతుని ఎన్నో అవతారాలు ఉన్నాయంట. ఎన్నో అవతారాలు వచ్చినప్పుడు ఆయన యొక్క గుర్తులు, ఈ శుభ గుర్తులంతా కూడా చిహ్నాలు, కొన్ని అవతారాల్లో 5 ఉంటాయి, 6 ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ 16 చిహ్నాలు ఉన్నటువంటి అవతారము కృష్ణుడు ఇక్కడ పద్మపురాణంలో చెప్పడం జరిగింది అనమాట. ఇవి శాస్త్ర ప్రమాణాలు ఇట్లా ఎన్నో ఉన్నాయి, కొద్దిగా ఇక్కడ ఇచ్చారనమాట. పద్మపురాణంలో నుంచి, గీతా మహత్యంలో నుంచి, బ్రహ్మదేవుని దగ్గర నుంచి, విష్ణు సహస్రంలో నుంచి భగవంతుడి యొక్క ఆధిపత్యాన్ని వివరిస్తూ, మనం చెప్పేది కాదు, ఇది గొప్ప గొప్ప ఆచార్యులు చెప్పినటువంటి ఇక్కడ ఉపమానాల్ని మనం ఇక్కడ ఇచ్చామన్నమాట. తర్వాత ద 3 యూనిక్ ఫీచర్స్ ఆఫ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ శ్రీకృష్ణ. ఇక్కడ భగవంతునివి 3 ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఫీచర్స్ అంటే ఏమంటారు తెలుగులో? చిహ్నాలా, లక్షణాలు? లక్షణాలు, 3 లక్షణాలు. అవేమంటే పరతత్వ, సర్వ శక్తిమాన్, తర్వాత అఖిల రసామృత మూర్తి. 3 అన్నమాట. భగవంతుడు పరమతత్వమైన అదొక లక్షణము, తర్వాత సర్వ శక్తిమంతుడు అదొక లక్షణము, తర్వాత అఖిల రసామృతమూర్తి, ఆయన అన్ని రసాలకి మూలమూర్తి అనేది ఇక్కడ ఈ భగవంతుని యొక్క 3 లక్షణాల్లో ఇక్కడికి ఇవ్వడం జరిగింది అనమాట. పరతత్వం,
పరతత్వం అంటే భగవంతుని యొక్క రూపము సచితానంద రూపం. భగవంతుడు ఆయన ఈ యొక్క సృష్టికి అతీతమైన వాడు అనమాట. ఇప్పుడు మన సృష్టిలో ఉండేదంతా కూడా భౌతికమైనటువంటి పంచభూతాలతో నిర్మించడం జరిగింది. బట్ భగవంతుడు పంచభూతాలతో తయారు చేసింది కాదు ఆయన శరీరం. సృష్టికి అతీతమైన, పరతత్వం అంటే అతీతమైన వాడు, సృష్టికి అతీతమైన వాడు, సృష్టినే తయారు చేసిన వాడు. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే, ఒక పుస్తకం ఉంది అనుకో, నవలు రాస్తారు కదా. ఇప్పుడు ఒకతను మొత్తం నవలు అంతా రాశాడనమాట. నవల్ ఒకటి రాసిన తర్వాత అది ప్రజెంట్ చేశారు. ప్రజెంట్ చేస్తే ఆ నావల్ చదివిన వాళ్ళంతా బాగా చదివారు, అంతా అయిందనమాట. అయిన తర్వాత ఇంకో దగ్గరికి, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, అవును ఈ నావల్ రాసిన ఆయన లేడే కదా, నావల్ రాసిన ఆయన ఉండాలి కదా నావల్లో. అప్పుడు అతను చెప్పాడు స్నేహితుడు, నావల్ రాసిన ఆయన నావల్కు బయట ఉంటాడు. ఆయన బయట ఉండి మొత్తాన్ని అంటే ఆ నావల్ సృష్టించిన, ఆ కథను సృష్టించింది ఎవరు? రచించిన ఆయన ఇప్పుడు రచనలో ఉండడు కదా. ఇప్పుడు ఒక స్టోరీ రాసినప్పుడు నావలు, ఆ స్టోరీ రూపకర్త ఉంటాడు కదా, ఆయన రూపకర్త ఆ కథలో ఉండడు. ఆయన ఆ పుస్తకానికి వెలుపల ఉంటాడు, వెలుపల నుంచి ఆ పుస్తకాన్ని రచిస్తారు. బాగా అర్థమైందా మీకు? పుస్తకాలు ఎక్కడ ఆయన క్యారెక్టర్ ఉండదు. ఆ పుస్తకంలో ఉండే కథని, కల్పనల్ని, ఆ క్యారెక్టర్ని అంతా సృష్టించింది ఎవరు? ఆ రచయిత. రచయిత ఎప్పుడు రచనలో ఉండడు. రచనలో ఉంటాడా? రచయిత ఎప్పుడు బయట ఉంటాడు ఆయన, ఆ పుస్తకం బయట ఉంటాడు ఆయన. అట్లా భగవంతుడు ఎప్పుడు సృష్టిలో ఉండడు, సృష్టికి వెలుపల ఆయన ఉంటాడు. పరతత్వం, ద కృష్ణ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్. హీ ఈజ్ ద primal cause. He is the very form of eternity, knowledge and bliss. The famous Madhusudana Saraswati in this instruction to commentary in Bhagavad Gita called Godruma Deepika says, Gadartha Deepika, ఏమది? కృష్ణ పరం. ఇక్కడ చెప్పడం జరిగింది, ఐ డు నాట్ నో ఎనీ ట్రూత్ సుపీరియర్ టు కృష్ణ. ఆయన ఏం చెప్తున్నాడంటే, మధుసూదన ఆచార్య, భగవంతుని కంటే పరమ ఉత్కృష్టమైనది ఇంకేమీ లేదు. అంటే ఈ పరతత్వం ఆయన అన్నిటికంటే సర్వోత్కృష్టమైనటువంటిది. ఆయన శరీరం సచితానంద స్వరూపం అని చెప్పి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. సర్వ శక్తిమాన్ ఇక్కడ చెప్పడం జరిగింది. మనం ఇంతకుముందు మనం చర్చించాం కదా, భగవంతుడు అంటే అన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఒక లక్షణం వచ్చి శక్తి కూడా. భగవంతుడు సర్వశక్తిని కలిగి ఉండాలి. దానికి మెయిన్ మనకు ఉదాహరణ గోవర్ధన పర్వతం చెప్పడం జరిగింది. గోవర్ధన పర్వతం ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట ఇక్కడ, సర్వశక్తి అంటే ఎట్లా అనేసి. ఇప్పుడు ఒక రైలు ఉంటుంది, రైలు ఇంజిన్ ముందర ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ, మీకేమో అనిపించవచ్చు, ఇప్పుడు నేను సొంతంగా నేను అంటే నేనే మాట్లాడుతున్నాను, మనకు కనిపించేది మీరు నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. లేదు మైక్ ఉందనుకోండి, ఈ మైకు దానంతకు అదే మీకు మాట్లాడినప్పుడు అది వచ్చేస్తూ ఉంది, వాయిస్ వచ్చేస్తూ ఉంది. అవునా? వాయిస్ వస్తూ ఉంది అంటే ఇది స్వతంత్రంగా పనిచేస్తుందని చెప్పి మనకు అనిపించవచ్చు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, వాయిస్ వచ్చేస్తూ ఉంది. మామూలుగా కొద్దిగా మనం ఆలోచన లేకపోతే ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తా అని చెప్పి అనుకుంటాం. మనం మాట్లాడితే వచ్చేస్తుందండి. చిన్నపిల్లని కూర్చొని పెట్టినాం అనుకో, వానికి ఎంత తెలియదు. పాలు ఇచ్చినాం అనుకో, ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు, వాళ్ళు మనము పాలను చూపించి ఎక్కడి నుంచి వచ్చాయంటే డైరీ నుంచి వచ్చినాయని చెప్తారు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చాయంటారు? డైరీ. నిజంగా డైరీ నుంచి వచ్చాయి పాలు? ఎక్కడి నుంచి వస్తాయి పాలు? ఆవు నుంచి వస్తాయి. అవునా? ఇప్పుడు రైలు ఉందనుకోండి, రైలు ఇంజిన్ ముందు నడుస్తూ ఉంటుంది. ఒక పెట్టె దాన్ని తగిలిస్తాము, ఇంకో పెట్టె తగిలిస్తాము. అట్లా ఒకదానికి ఒకటి లింక్ వస్తుంది. చివరి పెట్టె దాకా లింక్ ఉంటుంది. ఒక పెట్టెని ఇంజిన్ లాగితే ఆ పెట్టెని ఇంకో పెట్టె లాగితే అట్లా చివరికి అన్ని కూడా దేనికి కనెక్ట్ అయి ఉంటాయి? ఇంజిన్ కనెక్ట్ అయి ఉంటాయి. అట్లా ఈ సర్వ సృష్టి ఎవరికి కనెక్ట్ జరిగింది? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మైక్ ఉంది, అవునా? ఈ మైకు మనం మాట్లాడుతున్నాం, మనము ఈ మైక్ దేనికి కనెక్ట్ అయి ఉంది? స్పీకర్కి.
కరెక్టే కదా? ఫ్రంట్ స్పీకర్కే. స్పీకర్ వచ్చి యాంప్లిఫైర్ కనెక్టెడ్ అయింది, అవునా? యాంప్లిఫైర్ దేనికి కనెక్ట్ అయింది? పవర్ బాక్స్ కనెక్ట్ అయింది. పవర్ లేకపోతే యాంప్లిఫైర్ పనిచేస్తుందా? బాగా వినండి, ఇంపార్టెంట్ ఇది, అవునా? ఇప్పుడు మొత్తం సిస్టమ్ అంతా దేనికి కనెక్ట్ అయింది? పవర్ బాక్స్కి, పవర్కి. ఆ పవర్ బాక్స్ దేనికి కనెక్ట్ అయింది? ట్రాన్స్ఫార్మర్కి. ఇంక మధ్యలో నేను చాలా ఉన్నాయి, నేను చెప్పాలి అవంతా. ఆ ట్రాన్స్ఫార్మర్ దేనికి కనెక్ట్ అయి ఉంది? పవర్ ప్లాంట్ ఉంటుంది కదా, పవర్ ప్లాంట్ లైక్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్ అనుకో, ఆ శ్రీశైలం డ్యామ్ దానికి కనెక్టెడ్ అయి ఉంది. వాటర్ దానికి కనెక్ట్ అయి ఉంది. రెయిన్ దానికి కనెక్ట్ అయి ఉంది. మేఘాలు అంటే మేఘాలే, అక్కడ అధిష్టాన దేవత ఇంద్రుడు. ఇంద్రుడికి సంబంధించినోడు కృష్ణుడు నడిపిస్తున్నాడు. అంటే చివరికి వీటికి అన్నిటి కూడా కారణం ఎవరు? అవును కదా. ఇప్పుడు అక్కడ ఏదైనా వర్షం కట్ చేసేస్తాం, మైక్ పని చేస్తున్నాం చూద్దాము. ఒక 10 సంవత్సరాలు వర్షం నిలిపేద్దాం మనం. కరెంట్ లేకపోతే ఏం చేస్తాం మనం? ఏం చేయలేం. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ప్రతి ఒక్కటి మనం అనుకోవచ్చు మనం ఇండిపెండెంట్ అని చెప్పి. ఇండిపెండెంట్ కాదు, భగవంతుడు సర్వశక్తిమంతుడు. నేను చెప్పాను మైక్ ఎక్కడ కనెక్ట్ ఉన్నా చూడు, కనెక్షన్ వర్షానికి పోయింది అనమాట. అది చివరికి నువ్వు ఏదైనా చూసుకో, ఇక్కడ చివరికి ఎక్కడికి పోవాలి? అవునా? ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం ఏది, మీరు పెట్రోల్ తీసుకోండి, మీ టెక్నాలజీ తీసుకోండి, అదంతా ఎక్కడికి పోవాలి? మళ్ళీ భగవంతుని దగ్గరికే పోవాలి. టెక్నాలజీ అంతా అది రన్ కావాలంటే ఏం కావాలి? పవర్ కావాలి కదా. పవర్ లేకపోతే ఏం చేస్తాం మనం కదా? ఆ సూర్యరశ్మితోనే రావచ్చు, నీటితోనైనా రావచ్చు, అగ్నితోనే రావచ్చు. పంచభూతాలు లేకుండా నీ టెక్నాలజీ దేనికి పనికిరాదు. కృష్ణుడు ఒక 10 రోజులు సూర్యుని ఆపేసినాడు అనుకో, వర్షం లేదనుకో, ఏమవుతాం మనము? ఏం చేయలేం. కాబట్టి మనం అంటే చివరికి భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఆ మొత్తం కూడా ఆయన మీదే ఆధారపడి ఉంది, ఒకదానికొకటి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. తర్వాత అఖిల రసామృతమూర్తి, భగవంతుడు అన్ని యొక్క ఆయన యొక్క అఖిల రసాలు అంటారు. అన్ని గుణాలతో, ఆయన ఐశ్వర్యాలతో అందరినీ ఆకర్షిస్తాడనమాట. అందరినీ ఆకర్షిస్తాడు. ఇక్కడ దీంట్లో ఆర్టికల్ ఇచ్చారు. కొన్ని దక్షిణ భారతదేశ టెంపుల్స్లో ఏమంటే భగవంతుడు కృష్ణుని టెంపుల్లో ఈ బొమ్మలు ఉంటాయంట. పులి, జింక రెండు ఒకదాన్ని ఒకటి పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటాయన్నమాట. దాని వెనకాల ఆవు ఉంటుంది. ఆవు కూడా వాటి తన 2 కాళ్ళను వాటి మీద వేసి అది నృత్యం చేస్తూ ఉంటుంది. పులిని ఆవు దూడలు పులిపాలు తాగుతూ ఉంటాయి. ఆవు దగ్గర పులి పిల్లలు తాగుతుంటాయి పాలు. పులి దగ్గరేమో ఆవు దూడలు తాగుతుంటాయి. ఆవు దగ్గరేమో పులిదూడలు తాగుతుంటాయి. ఆవు, జింక, తర్వాత పులి అన్ని కలిసి నృత్యం చేస్తూ ఉంటాయి. ఇది ఊహాజనితం కాదు, నిజం. భగవంతుడు కృష్ణుడు వేణువును ఊదినప్పుడు ఆ యొక్క జీవుల్లో పరివర్తన జరిగి ప్రేమ అనేది ప్రకటమై అఖిల రసామృతమూర్తి భగవంతుడు ఆ రసాస్వాదన వాటికి ఇస్తాడనమాట. ప్రేమని, ఆ ప్రేమతో ఆ శత్రుత్వాన్ని మర్చిపోతాయంట అవి. ఇప్పుడు ఉదాహరణకి మనకి అంత దూరం వద్దు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసుకుంటున్నారు కదా, అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం చేసుకుంటున్నారు. జస్ట్ నేను 10 రోజులకు ముందు మాయాపూర్కి వెళ్ళాను. అక్కడ దగ్గర 60 దేశాల నుంచి డివోటీస్ వచ్చారు. ఉక్రెయిన్ నుంచి వచ్చారు, రష్యా నుంచి వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు, యూరోప్ నుంచి వచ్చారు. అందరూ భక్తులు, అక్కడే శత్రుత్వం లేదు. 60 దేశాల భక్తులు అందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. మీరు చూడాలంటే నెక్స్ట్ ఇయర్కి నన్ను చూపిస్తాను నేను. కొన్ని వందల వేల మంది భక్తులు, అక్కడేమో యుద్ధం జరుగుతుంది అదే కంట్రీస్కి, ఇక్కడ వచ్చి వాళ్ళు ఒకరికొకరు కౌలించుకొని, అది బాహ్యంగా ఇస్కాన్ తప్ప, కృష్ణదేవతలను తప్ప బాహ్యంగా బయట ఉన్న అట్లా వీలవుతుందా? ఈవెన్ యునైటెడ్ నేషన్స్ లో వీలవుతుందా? వాళ్ళందరూ కూర్చొని, యునైటెడ్ నేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్, ప్రపంచాన్నంతా కూడా ఒక
తాడు మీద నడిపించాలని చెప్పి అనుకుంటున్నారు. అక్కడన్నా సాధ్యం అవుతుందో చెప్పండి? జెండాలు ఇప్పు కొట్టుకుంటున్నారు వాళ్ళు. అక్కడ జెండాలు ఉంటాయి కదా, తగిలిచ్చింటారు కదా వెనకాల, అవి తీసి కొట్టుకుంటున్నారు అనమాట వాళ్ళ. అది ఒక్క కృష్ణ చైతన్యంలో సార్ నేను చూశాను అనమాట, ప్రాక్టికల్గా చూశాను. అన్ని దేశాల భక్తులు, నీళ్ళవాళ్ళు, తెల్లవాళ్ళు, ఎర్రవాళ్ళు, పొట్టివాళ్ళు, పొడుగు వాళ్ళు, లావాళ్ళు అందరూ కలిసి అక్కడ నృత్యం చేస్తున్నారు అనమాట. కొన్ని వేల మంది, ఈసారి పరిక్రమ 15,000 మంది చేశారనమాట. కాబట్టి అంటే అక్కడ ఈ హరే కృష్ణ మంత్రానికి, కృష్ణుని యొక్క వేణునాదానికి ఎటువంటి వ్యత్యాసం లేదనమాట. హృదయంలో ఆ శత్రుత్వం అనేది పోతుంది. అఖిల రసాలని భగవంతుడు వాళ్ళకి మాధుర్యాన్ని ప్రదర్శిస్తాడు, వాళ్ళకి ఆ ప్రేమని ఇస్తాడు. వాళ్ళంత ప్రేమతో అందరూ నృత్యం చేస్తున్నారు. ఎంత అద్భుతంగా గంటలు గంటలు కృత్యం చేస్తున్నారు ఫారినర్స్ అంతా, కానీ గంటలు గంటలు అద్భుతంగా నృత్యం చేస్తున్నారు. ఎంతో ఆనందంగా వాళ్ళు జీవితాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట. ఆఫ్రికా నుంచి వచ్చారు, ఈసారి యూత్ వచ్చారు, దండిగా వచ్చారనమాట. ఆఫ్రికాలో యూత్ బాగా చేంజ్ అవుతున్నారు అనమాట. చాలా అద్భుతంగా ప్రచారం జరుగుతుంది. కెన్యాలో కానీ, యుగాండాలో కానీ, దక్షిణాఫ్రికాలో అన్ని ప్లేస్లో కూడా బాగా జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆయన అందరిని ఆకర్షించేవాడు. ఆ వేణునాదం వల్ల, కృష్ణ యొక్క వేణునాదం వల్ల ఇవన్నీ కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి భగవంతుడు అని చెప్పడానికి భగవద్గీతలోనూ ఎన్నో శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. భగవద్గీత 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో క్రియేటర్ ఆఫ్ అక్రాస్ యూనివర్స్, ఆయన నేను సృష్టికర్తనని చెప్పాడు. అహం సర్వస్వ అనే శ్లోకంలో ఓనర్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్, సర్వలోక మహేశ్వరం అని చెప్పాడు 5వ అధ్యాయం 29వ శ్లోకంలో. సుప్రీం కంట్రోలర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ద మెటీరియల్ నేచర్, మయాక్ దక్షిణ ప్రకృతి అనే శ్లోకంలో 9.10వ శ్లోకంలో చెప్పాడు. సుప్రీం ఎంజాయర్ భోక్తారం యజ్ఞతప శ్లోకంలో 5వ అధ్యాయం 29వ శ్లోకం చెప్పాడు. సుప్రీం ఫాదర్ ఆఫ్ ఆల్ స్పేసెస్ ఆఫ్ లైఫ్, అక్కడ ఈ 2 శ్లోకాలు చెప్పాడు. 14వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో 3 అధ్యాయాలు చెప్పాడు. ద సుప్రీం గాడ్ అబవ్ ఆల్ గాడ్స్ అనే దానికి సంబంధించి ఆయన 7వ అధ్యాయంలో చెప్పాడు, 10వ అధ్యాయంలో చెప్పాడు, మళ్ళీ 10వ అధ్యాయంలో చెప్పాడు. కాస్ ద ఎసెన్స్ అండ్ వెరీ బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ 7th 10th చాప్టర్లో భగవంతుడు దానికి సంబంధించి ఇవన్నీ చెప్పాడు అనమాట. అదే కాకుండా అర్జునుడు కూడా చెప్తున్నాడు. అర్జునుడు ఏం చెప్తున్నాడు? యు ఆర్ ద సుప్రీం పర్సనల్ గాడెడ్, ద అల్టిమేట్ అబౌట్, ద ప్యూరెస్ట్, ద అబ్జల్యూట్ ట్రూత్. యు ఆర్ ద ఎటర్నల్, ట్రాన్స్జెండెంటల్, ఒరిజినల్ పర్సన్, ద అన్బార్న్, the great, all the great sages such as Narada, Asita, Devala, Vyasa confirm this truth about you, and now you are yourself are declaring it to me. Oh Krishna, I totally accept a truth of that you have told me. Neither the demigods nor the demons, oh Lord, can understand your personality. ఇవన్నీ వినిన తర్వాత పైన శ్లోకాలంతా వింటాడు అర్జునుడు. కృష్ణుడు పైన శ్లోకాలన్నీ చెప్పారన్నమాట. నేనే దేవుణ్ణి, నేనే భోక్తని, నేనే పరమాధీశుని, నేనే నియంతని, అందరికీ దేవతలకంతా నేను మహేశ్వరుని, అన్ని శ్లోకాలు చెప్పాడనమాట. చెప్పిన తర్వాత, ఇవన్నీ వినిన తర్వాత అర్జునుడు ఏం చేస్తున్నాడు? అవును, నువ్వు చెప్పింది నిజము. ఈ మాటని నువ్వేదైతే చెప్తున్నావు కృష్ణ, దాన్ని గొప్ప గొప్ప ఋషులు, దేవలుడు, అసితుడు, నారదుడు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ధృవీకరిస్తున్నారు. నువ్వే దేవదేవుడు అని చెప్పి ధృవీకరిస్తున్నారు. నువ్వు ఏదైతే చెప్పావో పైన ఈ శ్లోకాలంతా, వీటిని ఎవరు ధృవీకరిస్తున్నారు? గొప్ప గొప్ప దేవతలు, అసితుడు, దేవలుడు, నారదుడు, వీళ్ళందరూ కూడా, వ్యాసదేవుడు, వీళ్ళంతా కూడా ధృవీకరిస్తున్నారు. కృష్ణుడు దేవదేవుడు అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. ఇన్ని శ్లోకాలు చెప్పాడు. పైన చూశారు కదా మీరు, మొత్తం అవన్నీ కృష్ణుడు లైక్ క్రియేటర్ ఆఫ్ అక్రాస్ ద యూనివర్స్, అహం సర్వస్య అనే శ్లోకంలో నేను సృష్టికర్తనని చెప్పాడు భగవంతుడు. నేను అన్ని లోకాలకి ఓనర్ అని చెప్పాడు. ఓనర్, ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ ఓనర్ అని చెప్పేదానికి వీలవుతుందా? ఈరోజు వచ్చాము, అవునా కదా? ఈరోజు వచ్చాము, 3 రోజులు మనకి ఇచ్చారు, నేనే ఓనర్ అని చెప్పుకుంటే ప్రసాద్ రెడ్డి తలుపుతాను వాళ్ళకి. ఎవరు ఇక్కడ సిద్ధారామ రెడ్డి కట్టించాడు ప్రసాద్ రెడ్డి వాళ్ళు, అవునా? ఇప్పుడు మనం 3 రోజులు ఉండేసి 3 రోజులు ఉండిన దానికి నేనే ఓనర్ చెప్పుకున్నా ఉంటే అది బుద్ధున్న పనే, బుద్ధి లేని పనే? బాగా గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు మనకు ఎంతమందికి అగ్రికల్చర్ ల్యాండ్ చేతులు ఎత్తండి. అగ్రికల్చర్ ల్యాండ్స్ మీకు ఇంట్లో ఓకే, వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలు ఉంటాం నాన్న మనం ప్లానెట్ మీద? 100 ఏళ్ళు ఎవరు చేతులు ఎత్తని ఉండేవాళ్ళు? 60, 70, 80 సంవత్సరాలు, అవునా?
భూమి అక్కడే ఉంటుంది, మనమేమో వెళ్ళిపోతాం. అవునా? ఎవరిది భూమి? ఎవరిది? నీలాగా ఇంతమంది చాలా మంది అనుకుంటారు నాదే భూమి అని చెప్పి. ఇప్పుడు 3 రోజులు మనం ఎడుండి బిల్డింగ్ అట్లా మనం అనుకుంటున్నాము, భూమి కూడా మనం అట్లా అనుకుంటున్నాం. మనం ఏం చేస్తాం? 60-70 సంవత్సరాలు ఉంటాం, మంది అనుకుంటాం భూమిని. మళ్ళీ ఇంకొకరు వస్తారు, మీ తమ్ముళ్ళు, మీ 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 బిడ్డలు ఎవరెవరు వచ్చి అది వాళ్ళు కూడా అనుకుంటారు నాదే అనుకుంటారు. భూమి ఎక్కడే కాదు, మనం మాత్రము. ఒరిజినల్ భూమి ఎవరిది? సముద్ర వసనే దేవి పర్వత స్థానం అందితే విష్ణు పత్తి నమస్తుభ్యం పాదస్పర్శం సమాసం. భూదేవి ఎవరికి సంబంధించింది? విష్ణు పత్ని. ఎవరు? సముద్రే వసనే దేవి పర్వత స్థానం అందితే విష్ణు పత్ని. పర్వతాలతో ఉన్నటువంటి ఓ భూదేవి, నువ్వు విష్ణు పత్ని. ఒరిజినల్ గా ఎవరు చెప్పోవే? ఎంతో మంది ఇప్పుడు ఈ రికార్డులో మంది ఉండదు. ఒక 100 సంవత్సరాల ముందు వేరే వాళ్ళ రికార్డులు, వేరే వాళ్ళు అప్పుడు రాజులు, అప్పుడు నాది అనుకుంటున్నాడు, ఇదంతా రాజ్యం నాది అనుకుంటున్నాడు. ఇప్పుడు మంది అనుకుంటున్నాం, ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకో నాది అనుకుంటాడు. మనం అనుకోని మనం మురికే ఇల్యూజన్ అనమాట. 3 రోజులు మనం ఉండి ఇక్కడ ఎట్లా ఇది నాది అనుకుంటాము, అట్లా ఒక 60 సంవత్సరాలు 70 మంది అనుకుంటాం. ఒరిజినల్గా అయితే ఈ భూమి కానీ ఈ సృష్టి అంతా ఎవరిది? భోక్తారాం యజ్ఞ తపసాం. భగవంతుడు అహం సర్వస్వ ప్రభు అని చెప్తున్నారు అనమాట. సర్వలోక మహేశ్వరం శ్లోకంలో చెప్తే నేనే ఓనర్, నేనే అని చెప్పేస్తున్నాడు భగవంతుడు. ఎవరైనా చెప్పారు ఆ విధంగా? భగవంతుడు చెప్పాడు అనమాట. నేనే, నాది భూమి, అన్ని లోకాలు నావి, ఓనర్ నేను. ఇప్పుడు తెలుసుకోండి నిజమైన ఓనర్ ఎవరని. మనం కాదు, మనం ఊరికే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అటెండెన్స్ మీరు వదిలేద్దండి ల్యాండ్స్ అంతా. జస్ట్ తెలిసి పెట్టుకోవాలి. అలా మీ ల్యాండే కాదు, ప్రపంచంలో ఉన్న అందరి ల్యాండ్స్ అందరివి. మొన్న అంటే సందర్భం వచ్చింది కదా చెప్తున్నాను నేను. రీసెంట్లీ ఒక అద్భుతం జరిగిందనమాట. లాస్ ఏంజల్స్లో కారు చిచ్చు వచ్చింది, తెలుసు కదా మీకు. ఒక 2 months బ్యాక్ భయంకరంగా వచ్చి అంతా భస్మం అయిపోయింది కారు చిచ్చు అంతా. అక్కడ ఒక బాలాజీ భక్తుడు ఉన్నాడంట, ఎన్ఆర్ఐ, లాస్ ఏంజల్స్లో. అది యాక్చువల్లీ ఈ ఇంగ్లీష్ ఫిలిం ఇండస్ట్రీకి హబ్ అంట అక్కడ. ఆయన కూడా చాలా పెద్ద కోటీశ్వరుడు, ఎన్ఆర్ఐ అతను. పెద్ద భవంతులంతా ఉన్నాయి అతనికి. ఒక 1 year బ్యాక్ ఎవ్రీ ఇయర్ వస్తాడనమాట బాలాజీ టెంపుల్కి వస్తాడు అతను. భగవంతునికి ఆరాధన చేసి దక్షిణలు ఇచ్చి వెళ్తూ ఉంటాడు. 1 year బ్యాక్ భగవంతుడు కళ్ళకి వచ్చాడంట అతనికి. కళ్ళకి వచ్చి, నాయనా నేను ఈ ప్రదేశాన్ని భస్మం చేసేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడంట బాలాజీ. కళ్ళకి వచ్చి చెప్పాడట. అతనికి అర్థం కాలేదంట, భయపడినాడంట అతను. చెప్పాడంట భగవంతుడు కళ్ళకి వచ్చి నేను భస్మం చేస్తున్నాను, ఇదంతా నువ్వు వెళ్ళిపో అని చెప్పాడంట. ఇతను తెల్లవారితో లేచి భయపడి అంతా అక్కడ డిస్పోజ్ చేసేసి ప్రాపర్టీస్ అంతా లండన్కి వెళ్ళిపోయాడు అతను. 1 year తర్వాత ఏమైంది? అక్కడ మొత్తం కారు చూసి మొత్తం కలిపింది. అతను భగవంతుడు ఎట్లా కాపాడినాడు అని చెప్పి అతను అర్థం చేసుకున్నాడు అనమాట. వచ్చి తిరుమలకు వచ్చి ఆయన భగవంతుని నమస్కరించుకొని మొక్కులు తెచ్చుకోపోయాడు అనమాట. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, భగవంతుడు ఆయన ఓనరు. భారతదేశమే కాదు, అమెరికా కూడా. అమెరికా కాదు, ఆఫ్రికా కూడా. ఆఫ్రికా కాదు, పూర్తి భూమండలానికి ఎవరు? భగవంతుడు ఎవరు? అధిపతి. ఆయన ఓనరు. ఆయన మనం అనుకోవచ్చు భారతదేశానికే కాదు, బాలాజీ అందరికి అధిపతి. అన్ని ఆయన కంట్రోల్లో ఉండేది, అన్ని ఆయన ఆధిపత్యంలో ఉండేది అనమాట. కాబట్టి మనకిచ్చిన దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనకిచ్చిన దాన్ని, మనకు ఏదో భగవంతుడు మనకి ఇచ్చాడు, మనకి సంపదలను ఇచ్చాడు, వస్తువులను ఇచ్చాడు. ఈశావాస్యం ఇదం సర్వం అంత భగవంతుడు అయినా కానీ వాటిని మనకేదైతే ఇవ్వబడిందో దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. పరులది మనం కోరుకోకూడదు, పరులది మనము. అదే సమయంలో ఇది ఎవరిది అనేటువంటి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా నాన్న. ఇప్పుడు మనకి భూమాత ఎంత అద్భుతమైనటువంటి పదార్థాలు ఇస్తాం చూడండి, అవునా? ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తూ ఉంది. మ్యాంగోస్ ఎంత టేస్ట్గా ఉంటాయి. ఆ టేస్ట్ భగవంతుడు ఎక్కడి నుంచి ఎవరిచ్చారు? ఆ టేస్ట్ని భగవంతుడు ఇచ్చారు. ఈ రసం రసోహమస్తు కౌంతేయ, భూమిలో ఉన్నటువంటి రుచి నేను అన్నాడు. ఇప్పుడు ఈ పదార్థాలకంతా ఆ రుచి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? భూమి నుంచి వస్తూ ఉంది. భూమిలో నువ్వు విత్తనం నాటుతావు కదా, విత్తనం నాటినప్పుడు ఆ భూమిలో నుంచి సారాన్ని తీసుకొని ఆ విత్తనము, ఆ రసాన్ని మనకి
కర్బూజకాయలు వస్తాయి, బాగా తీయగా ఉంటాయి. ఆ కర్బూజకాయ చెట్టు ఆ రసాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటా ఉంది? భూమి నుంచి తీసుకుంటాం. మ్యాంగో చెట్టు ఆ రసాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటా ఉంది? ఆ తీసుకునే కెపాసిటీ కూడా భగవంతుడు చెట్టుకి ఇచ్చాడు. ఆ రసాన్ని భూమిలో ఇచ్చాడు, ఆ తీసుకునే శక్తిని భూమికి ఇచ్చాడు. ఇన్ని రకాల అద్భుతమైనటువంటి ఫలాలు, అద్భుతమైనటువంటి కాయగూరలు, ఇవన్నీ కూడా భగవంతుడు మనకు అనుగ్రహించాడు. వాటికంతా భూమి నుంచి వచ్చేటివంతా కూడా. గాలి మనం తయారు చేయగలుగుతామా? నీరు మనం తయారు చేయగలుగుతామా? భూమిని మనం తయారు చేయగలుగుతామా? కాబట్టి కృతజ్ఞత ఉండాలి మనకేముండాలి? భగవంతుడు లేదు, భగవంతుడి చూపించండి, నా కష్టం మీద నేను నడుచుకుంటున్నాను, ఇదంతా కూడా కృతజ్ఞత లేనటువంటి మాటలు. 5 నిమిషాలు గాలి లేకపోతే నీ శక్తి నువ్వు చూపించుద్దాము. నువ్వు ముక్కు మూసుకో, 5 నిమిషాలు నువ్వు పని చేయి, కంప్యూటర్ కొట్టు, నువ్వు ప్లాస్టర్ వేద్దాం వాడికి మూతికి. భగవంతుడు ఇచ్చిన గాలి వద్దు నీకు. 5 నిమిషాలు నువ్వు కష్టపడి పని చేయి, నీ శక్తిని నువ్వు చూపిస్తారా? భగవంతుడి సృష్టించిందే కదా గాలి. వద్దు, భగవంతుని గాలి మనకు వద్దు, మన కష్టం మీద మన శక్తి మీద మనం నడద్దాం. భగవంతుడు ఇచ్చిన నీళ్ళు వద్దు, ల్యాబ్లో తయారు చేసుకుందాం స్పెషల్ వాటర్, చచ్చిపోతాం. ఒకే రోజు ఉస్కాకి బోటు పెట్టేస్తారు, ఏమే అకాల మరణం చెప్పి పెట్టేస్తారు అన్నమాట. 3వ రోజు పెద్ద ఫీస్ట్ పెట్టి వదిలేసి మర్చిపోతారు. 1 సంవత్సరానికి మళ్ళీ మర్చిపోతారు, ఎవరు తెలియదు. నువ్వు ఎట్లా కృష్ణుని మర్చిపోయినావో వాళ్ళు నేను మర్చిపోతారు అనమాట. అంటే నేనేమంటున్నానంటే భగవంతుడిని నాస్తికత్వం పనికిరాదు అనమాట. ఇప్పుడు ఈ కలియుగంలో ఏమంటే అహంకారంతో మనిషి ఏం చేస్తున్నాడు? నా శక్తి, నా తెలివితేటలు, ఇదే అనుకుంటున్నాను. నీ తెలివితేటలు ఏం లేదు అక్కడ. ఒకరోజు నీళ్ళు లేదనుకో, అయిపోయింది పని. వాటర్ లేకపోతే అయిపోయింది, గాలి లేకపోతే అయిపోయింది. కాబట్టి భగవంతుడిని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఓనరు, ఆయనదే ఇదంతా కూడా. ఇప్పుడు ఇక్కడ భూమి నుంచి అన్నీ తీసుకునేస్తున్నాం చూడు, పెట్రోల్ అంతా తీసుకునేస్తున్నాము. పెట్రోల్ మీ తాత తయారు చేశారు, పెట్రోల్ భగవంతుడు తయారు చేసింది అక్కడ. ఏమన్నా కుండల్లో తయారు చేసి కింద పెట్టాడా? భగవంతుడు తయారు చేసి పెడితే ఇక్కడ మనం దాన్ని బోర్డులు వేసి లాక్కుంటున్నాం అనమాట. అదేవిధంగా ఈ నీళ్లు రిజర్వాయర్లు కడుతున్నాం. మనం అన్న రిజర్వాయర్లు కట్టేస్తున్నాం, మేమందరికి పంటలకి పొలాలు ఇస్తున్నాము అంటారు. రిజర్వాయర్ కడితే నీళ్ళు లేకపోతే ఏం చేస్తావు నువ్వు? రిజర్వాయర్లు కట్టే ఏం చేస్తావు? వర్షం పడకపోతే ఏం చేసేది నువ్వు? రిజర్వాయర్లు అక్కడే ఉంటాయి, ఎండిపోయి ఉంటాయి అంతే. వర్షం వస్తేనే రిజర్వాయర్లు ఎండేది. కాబట్టి అహంకారం పనికిరాదనమాట. ఒక అహంకారానికి సంబంధించి ఒక చిన్న జోక్ అనమాట. ఒక చిన్న పిల్లవాడు, తర్వాత ఒక సైంటిస్టు, ఒక రాజకీయ నాయకుడు, ఒక హరే కృష్ణ డివోటీ, నలుగురు మొత్తం ఫ్లైట్లో పోతున్నారంట. ఎవరు? చిన్న పిల్లవాడు, ఒక సైంటిస్టు, ఒక రాజకీయ నాయకుడు, ఇస్కాన్ డివోటీ పోతున్నారు నలుగురు. సరే పైకి పోయిన తర్వాత అది కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందనమాట. ఏది? ఫ్లైట్కి. సరే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే దాంట్లో 3 పారాచూట్లు ఉన్నాయంట, నలుగురు ఉన్నారు. సరే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, నేను సైంటిస్ట్ కదా, ఈ విమానం ఎట్లా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కిందకి పోయి చెప్తాను నేను, మళ్ళీ ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి ఒక పారాచూట్ ఎట్టుకుని దిగాను. తర్వాత ఈ రాజకీయ నాయకుడు ఏం చేశాడంటే, అరే నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్, నేనంతా మంచి స్కీమ్స్ అంతా ఇచ్చి జనాలంతా ఆదుకోవాలి, నేను లేకపోతే జనాలంతా ఏమవుతారు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నేను, ప్రజలకంతా కూడా దేవుళ్ళలాగా నేను అని చెప్పి అతను ఒక పారాచూట్ ఎత్తుకుని దిగేశాడంట. ఇంకెన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కదా. సరే హరే కృష్ణ డివోటీ ఏం చెప్పాడంటే, పిల్లోడు ఉన్నాడు, హరే కృష్ణ డివోటీ ఉన్నాడు. నాయనా నువ్వు చిన్న పిల్లోడు, ఎంతో భవిష్యత్తు ఉంది, నువ్వు దూకేయి, నేను ఎట్లా హరే కృష్ణ జపం చేసుకుంటూ నేను శరీరం వదిలేస్తానని చెప్పాడు అనమాట. ఆ పిల్లలు చెప్పారు, లేదు అంకుల్ మన ఇద్దరం పోదామని చెప్పాడు అనమాట. లేదు ఒకటే కదా పారాచూట్ అంటే, లేదు అంకుల్ హడావుడిలో పొలిటీషియన్ నా బ్యాగ్ ఎత్తుకుని దూకేశాడు. బ్యాగ్
రెండు పారాచెట్లు ఉన్నాయి, మనం బ్యాగ్తో దూకేసాడు పొలిటీషియన్. అలా ఏం చేశాడు, స్కూల్ పిల్లకి ఉంటుందా స్కూల్ బ్యాగ్ ఎత్తుకుని దూకేసాడు అనమాట వాడు పొలిటీషియన్. కాబట్టి రెండు పారాచెట్లు ఉన్నాయి, మన ఇద్దరం దొరుకుతామని చెప్పి ఈ హరే కృష్ణ డివోటి స్కూల్ పిల్లడు ఇద్దరు రెండు పారాచెట్లు వేసుకుని దిగాడు. పాపం వీడు అహంకారంతో నేను సాధిస్తాను అని చెప్పి బ్యాగ్ ఎత్తుకుని దూకేసాడు అనమాట. ఊహించుకొని అంటే ఏమంటే పరిస్థితి ఉంది. చిన్నపిల్లని బ్యాగ్ తగిలించుకొని పారాచెట్టుకొని దూకేశాడు అనమాట. ఇట్లా అహంకారంలో జనాలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇట్లా నాశనం అయిపోతూ ఉంటారనమాట. భగవంతుని మీద నమ్మకం, అహంకారం పనికిరాదు అనమాట. జస్ట్ ఊరికే ఒక జోక్ ఇది. కాబట్టి భగవంతుడు సర్వభోక్త, ఆయన ఓనర్, అన్ని కూడా ఆయన నుంచి తయారు చేయడం జరిగింది. ఈ సృష్టి అంతా కూడా భగవంతుడు మనకి ఇస్తున్నాడు. అందుకే మనం ప్రసాదం తీసుకున్నప్పుడు మహాప్రసాద మంత్రాన్ని చెప్తామన్నమాట. ఈవెన్ మన సాంప్రదాయాలు కాదు, నేను చాలా మందిని చూశాను ఇక పాశ్చాత్యంలో కూడా, లైక్ ఈవెన్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ చాలా మంది ఆఫర్ చేస్తారు. ముందుగా భగవంతునికి పెడతారన్నమాట. వేరే విధం ఉండొచ్చు, ప్రాసెస్ వేరే ఉండొచ్చు, బట్ భగవంతునికి అర్పించి చాలా మంది స్వీకరిస్తారు అనమాట కృతజ్ఞతగా. కాబట్టి ఆ యొక్క మనం తెలుసుకొని ఉండాలి, భగవంతుడు వచ్చి అఖిల సమృతమూర్తి, ఆయన అన్ని రసాలు, అన్ని రిలేషన్స్ ఆయనతో ఉన్నాయి. ఆయన సర్వశక్తిమంతుడు అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ శ్లోకాల్లో అన్ని శ్లోకాలు ఆయన వివరించున్నాడు. ఇక భగవద్గీతలో ఆయన అన్ని దేవతల కంటే కూడా సర్వోత్కృష్టమాడని చెప్పాడు. నేను అన్ని జీవులకి తండ్రిని చెప్పాడు. నేను ఈ అన్ని లోకాల్లో నేనే భోక్తనని చెప్పాడు. తర్వాత అన్ని ఈ యొక్క ప్రపంచాన్నంతా కూడా నా ఆధీనంలో ఉందని చెప్పాడు. నేనే అధిపతినని చెప్పాడు. నేనే సృష్టికర్తనని చెప్పాడు. ఇన్ని శ్లోకాల్లో ఆయన ఇన్ని విధాలుగా వివరించినాడు. ఆయన చెప్పిన తర్వాత అర్జునుడు కూడా, అవును ఓ కృష్ణ, నువ్వు ఏదైతే చెప్తున్నావో అదంతా కూడా సత్యము. ఈ విషయాన్ని వ్యాసుడు, అసితుడు, నారదుడు లాంటి గొప్ప గొప్ప ఋషులంతా కూడా దీన్ని అంగీకరిస్తున్నారు అని చెప్పి అర్జునుడు కూడా ధృవీకరిస్తున్నాడు అనమాట. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి. తర్వాత మనం ఇప్పుడు స్లైడ్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే, విల్ స్టార్ట్ స్లైడ్స్. బ్రేక్, యూ వాంట్ టు టేక్ బ్రేక్ 5 minutes? Over 15 minutes. Yeah. Okay. Yeah. Yeah. 10 minutes, I'll complete it. Okay. It will actually, that is also 1 hour is there. That we will complete it. Fast we'll complete. హరే కృష్ణ. నవ్వు స్లైడ్ షో ఉంది, దీని మీదే ఉంటుంది ఆల్మోస్ట్. కొద్దిగా కొన్ని విషయాలు మీకు ఇంకా ఈ భగవంతుని యొక్క దివ్యత్వాన్ని తెలిపెట్టి ఉంటాయి. దాని తర్వాత డ్రామా ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఇక్కడ భగవంతుణ్ణి మనం ఇంతకుముందు చర్చించాము. కృష్ణుణ్ణి ఎందుకు మనము దేవదేవునిగా అంగీకరించాలి అనే దానికి ఇక్కడ మనం స్లైడ్స్ ప్లాన్ చేస్తున్నాము. చూడండి అందరూ. నెక్స్ట్, వై డు వి యాక్సెప్ట్ కృష్ణ యాజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్? ఎస్, గో హెడ్. Lord Krishna's birth and activities prove his supremacy. One who knows the transcendental nature of my appearance and activities does not, upon leave the body, take his birth again in the material world, but attains my eternal abode. Oh Arjuna, 1 minute, wait. ఇక్కడ ఇంతకుముందు స్లైడ్లో మనం చూసాం కదా, భగవంతుని యొక్క జన్మ కర్మ ఇది దివ్యం అని చెప్పడం. ఇది మీరు ఎంతమంది ప్లాన్ చేశారు ఇక్కడ పుట్టాలని చెప్పి? చేతులు ఎత్తండి. ఈ ఇంట్లోనే, ఈ భారతదేశంలో, ఈ ఊర్లో, ఈ తల్లిదండ్రులకు పుట్టాలని చెప్పి ఎంతమంది ప్లాన్ చేశారు? ఎత్తండి, చెయ్యి ఎత్తండి. మనం ఏమైనా ప్లాన్ చేసామా? లేదు కదా.
మన జన్మ ఎట్లా జరుగుతుందంటే కర్మేనా దైవ నేత్రేనా. మనం ఎక్కడ సెలెక్ట్ చేయం. మన కర్మను బట్టి భగవంతుని యొక్క ఆధీనంలో మన జన్మ ఉంటుంది. భగవంతుడు దేవతల దేశాన్ని తీసుకుంటారు. మనం పుట్టేది మనం ఎవ్వరూ సెలెక్ట్ చేసుకోలేదు. ఈ భూమి మీద ఎవరు సెలెక్ట్ చేసుకోవాలా, ఈ తల్లిదండ్రులకి ఈ ఊర్లో పుట్టాలని. బట్ కృష్ణుడు సెలెక్ట్ చేసుకున్నాడు. దేవతలంతా భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సెలెక్ట్ చేశాడు. ఎస్, నేను భూమి మీద అవతరిస్తున్నాను, యదు వంశంలో అవతరిస్తున్నాను, దేవకి వసుదేవుకి పుడుతున్నాను, మీరంతా వెళ్ళి జన్మ తీసుకోండి అక్కడ అని చెప్పాడు కృష్ణుడు. అంటే ఎందుకంటే చెప్తున్నాను, ఆయన జన్మ మన మాదిరి జన్మ కాదు. ఇప్పుడు జైలు ఉంటుంది, ఒక దేశంలో జైలు ఉంటుంది. ఆ జైల్లో ఖైదీలు ఉంటారు. ఖైదీలు చూసేదానికి రాజు వెళ్తాడు. రాజు వెళ్ళినప్పుడు ఎవరన్నా చూసి ఆ రాజు ఆ ఖైదీలు ఒకటే అనుకుంటే, ఇద్దరు జైల్లోనే ఉన్నారు అనుకుంటే పొరపాటు కదా. జైల్లో ఖైదీలు ఎందుకున్నారు? శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళు. రాజు ఎందుకు వెళ్ళాడు అక్కడికంటే పరామర్శించడానికి వెళ్ళాడు. జైలు ఎట్లుంది ఏమి చూసి వాళ్ళంతా మార్పు తీసుకోవాలని చెప్పి వెళ్ళాడు. ఇద్దరికి చాలా తేడా ఉంది కదా. అట్లా భగవంతుడు ఈ భూమి మీద జన్మ తీసుకునేది మన మాదిరి జన్మ కాదు. ఆయన భూమి మీద ఆయన ఈ జీవుల్ని ఉద్ధరించడం కోసం వస్తాడు, ఈ ఆత్మల్ని ఉద్ధరించడం కోసం. ఆయన మన మాదిరి బద్ధజీవుడు కాదు. ఆయన శరీరం మన మాదిరి శరీరం కాదు. ఆయన పూర్తిగా స్వతంత్రంగా ఉన్నటువంటి దేవదేవుడు. ఎస్, జన్మ సౌండ్ లేదా? విశ్వరూపం, భగవంతుడు విశ్వరూపం చూపించేది యశోద మాత్రం. భగవంతుడు పార్థసారథిగా భగవంతుని యొక్క మనం ఇంతకుముందు చర్చించాం కదా, ఆయనకు ఐశ్వర్యాలు, వెల్త్, బ్యూటీ, స్ట్రెంగ్త్, నాలెడ్జ్, ఫేమ్, రెనౌన్సియేషన్, ఇవంతా కూడా భగవంతుని ఐశ్వర్యాలు, ఇవి కృష్ణుడివి. ఇప్పుడు అందము, ధనము, జ్ఞానము, బలము, కీర్తి, వైరాగ్యము ఉండొచ్చు కొంతమందిలో కొద్దిగా. బట్ సర్వము నా దగ్గర ఉందని ఎవరు చెప్పలేరు అనమాట. అది భగవంతుని కృష్ణులో ఉంది. భగవంతుడు ఎవరు? ఇది చూడండి, ఇక్కడ కృష్ణుడు చూడండి. ఇప్పుడు ఫేమ్, భగవంతుని యొక్క కీర్తి, ప్రపంచం అంతా కృష్ణుని కీర్తిస్తున్నారు, అన్ని లోకాలు కృష్ణుని కీర్తిస్తున్నారు. భగవంతుని ధనము, భగవంతుడికి లక్ష్మీదేవి ఆయన యొక్క వక్షస్థలంలో నివసిస్తుంది అనమాట. లక్ష్మీపతి భగవంతుడు ఎవరు? అందరూ లక్ష్మి కావాలనుకుంటే లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తుంది, భగవంతుని పాదాల దగ్గర ఉందన్నమాట. భగవంతుని పాదసేవ చేస్తుంది. కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు 16,000 మంది రాణులు ఉన్నారంట కృష్ణుడికి. ఎంతమంది? 16,000 రాణులకి 16,000 అంతఃపురాలు నిర్మించారంట కృష్ణుడు. ఒక్కొక్కరికి చూడండి, అక్కడ ఒక్కొక్క రాణికి 10 మంది పిల్లలు, వాళ్ళ 10 మందికి ఒక్కొక్కరికి మళ్ళీ 10 మంది పిల్లలు, వాళ్ళకి మళ్ళీ ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు, వాళ్ళకి టీచర్లు, ఓన్లీ టీచర్లే విద్య నేర్పించే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారంట కృష్ణుడికి. మనమండలకి, మునిమండలకి, వాళ్ళకందరికీ విద్య నేర్పించడానికే కొన్ని కోట్ల మంది టీచర్స్ ఉన్నారంట. వాళ్ళ టీచర్స్ ఎంతమంది ఉంటే సేవ చేసే వాళ్ళు ఎంతమంది ఉండాలి, అంతఃపురాలు ఎంత ఉండాలి, వాళ్ళ సంపద ఎంత ఉండాలి, ఐశ్వర్యం ఎంత ఉండాలి. ఇప్పుడు చాలా మంది కృష్ణుడిని భగవంతుడు అంతమందిని పెళ్లి చేసుకున్నారే అంటారు. నువ్వు చేసుకోను, ఇద్దరిని చాలు, నీ తల వెంట ఊడిపోతాయి, ఒకరికే ఊడిపోతాయి, రెండుకి ఇంకేం లేదనమాట. ఒకరికే కొంతమంది ఒకరి పెళ్లి చేసుకుని పాపం వెంట్రుకలు ఉండవు, లాస్ట్ గుడ్డలు ఉండవు, ఇల్లు ఉండదు, ఈదిలో తిరుగుకుంటుంటారు అనమాట బేకార్ మాదిర. కృష్ణుడు 16 మంది చేసుకున్నంటే, అరే కనీసం నీకు బుద్ధున్న 16,000 మంది కృష్ణుడు మ్యారేజ్ చేసుకున్నారంటే సాధారణ వ్యక్తి చేసుకుంటాడా? సాధారణ వ్యక్తి పిచ్చోడు అయిపోయి ఒకరికే అల్లకొల్లలు వైపు తిరుగుతాడు అనమాట. ఇద్దరు చేసుకుంటే అయిపోయి అతనికి కథ ఫినిష్. 16,000 మందిని వివాహం చేసుకున్నాడంటే ఆయన దేవదేవుడు. 16,000 మంది కృష్ణుడుగా ఆయన విభజన చెందాడు. ఒకటి కాదు, ఆయన 16,000 ఇళ్లలో ఉన్నాడు ఆయన కృష్ణుడుగా. 16,000 రూపాయలు తీసుకున్నాడు.
అది భగవంతుని యొక్క ఐశ్వర్యం. 16,000 ఇళ్లలో కృష్ణుడు ఉన్నాడు. ఆయన ఈరోజు ఒక ఇంట్లో ఉండి 16,000 రోజుల తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళా. ఆయన ఒక్కో రోజు ఒక ఇంట్లో ఉండలా, ఒకే చోట సైమల్టేనియస్లీ కృష్ణుడు ఉన్నాడు. ఒక ఇంట్లో తింటున్నాడు, ఒక ఇంట్లో నిద్రపోతున్నాడు, ఒక ఇంట్లో యజ్ఞం చేస్తున్నాడు, ఒక ఇంట్లో మంత్రాలు జరుపుతున్నాడు. అట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాడు కృష్ణుడు. అది భగవంతునికి ఐశ్వర్యం. అందం, దీని మీద 1 గంట క్లాస్ తీసుకోవచ్చు. నాకు ఇచ్చిన టైం 10 నిమిషాలే. అందం, భగవంతుని యొక్క అందం, కృష్ణుని యొక్క రూపం గురించి మనం ఎంత చెప్పొచ్చు అనమాట. మామూలుగా మదనుడు అంటారు, తెలుసు కదా, మదనుడు అంటారు. అంటే ఈ దేవతల్లో ఈ మదనుడు వచ్చి చాలా అందంగా ఉంటాడంట. అతను ఏం చేస్తాడంటే మదన బాణాలను వేస్తాడనమాట. అంతే భలే అందంగా ఉంటాడనమాట. బాణాలు వేసి జనాల్లో ఈ కోరికలను తీసుకొస్తాడనమాట. కోరికల్ని ఇతను అందరి మీద వేసేసాడనమాట. బాణాలని అందరినీ పడవేసేస్తాడు. ఒకరోజు కృష్ణుడి దగ్గరికి వచ్చాడంట, బృందావనానికి బాణాలు వేయాలని చెప్పి. కృష్ణుని చూడంగానే అందాన్ని చూసి ఇతని కింద పడిపోయాడంట. కృష్ణుని రూపాన్ని చూసి బాణంతో కృష్ణుని కొట్టాలనుకుని వచ్చిన వ్యక్తి పుష్ప బాణాలతో కృష్ణుని యొక్క అందాన్ని చూసి ఈ మదనుడు ఏమైపోయాడు, అతను ఆకర్షితుడైపోయి అందానికి మోహితుడైపోయి సుహృదైపోయి అతని కింద పడిపోయాడు అనమాట. అంత అందంగా ఉంటాడు భగవంతుడు కృష్ణుడు. మదన మోహన మోహనుడు, మదన మోహనుడు అంటారు భగవంతుడిని. మదన్ మోహన్ అంటారు. అంటే ఈ మదనుని ఆకర్షించిన వాడు, సర్వ సృష్టిని ఆకర్షించిన వాడు. చిన్న భగవంతుని కృష్ణుని అందరూ ఆకర్షితులు అవుతారనమాట. దేవతలు, రాక్షసులు, మనుషులు, పక్షులు, ప్రతి ఒక్కరు భగవంతుని గంధానికి ఆకర్షితులు అవుతారు. ఎస్. తర్వాత జ్ఞానము, భగవద్గీత జ్ఞానము, వైరాగ్యము, బలము. భగవంతుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి బలాన్ని చూపించాడు. భగవద్గీతను చెప్పి తన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. వైరాగ్యం, ఆయన అంత శక్తివంతుడైనా కానీ తన భక్తుని కోసం ఒక రథసారథిగా ఉన్నాడు ఆయన కదా. రాజుగా ఉండి, దేవదేవుడుగా ఉండి రథాన్ని తోలడం అంటే అది ఆయన వైరాగ్యం. అది ఎస్ ఎస్. ఇక్కడ భగవద్గీతలో 28 సార్లు భగవంతుని భగవాన్ అని చెప్పడం జరిగిందంట. భగవద్గీతలో 28 సార్లు. భాగవతంలో 140 సార్లు చెప్పడం జరిగిందంట భగవంతుని కృష్ణుని భగవాన్ అనే పదాలు ఉపయోగించినది భగవద్గీతలో, భాగవతంలో ఉపయోగించారనమాట. ఎస్. ఇంతకుముందు మనం చెప్పాం కదా, లక్ష్మీపతి అట్లా కృష్ణుడు వచ్చి లక్ష్మీపతి అని చెప్పడం జరిగింది ధనానికి. ఎస్. Emanates all the 3 worlds, both spiritual and mundane. Everything rests in me, Arjun, just as you see pearls hang upon a thread. అంటే ఈ సృష్టిలో మహావిష్ణువు ఆయన యొక్క రోమకోపాల నుంచి ఈ బ్రహ్మాండాలంతా ఉద్భవిస్తూ ఉన్నాయన్నమాట. ఈ భూమి ఉంది కదా, ఇట్లా భూమండలాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా గ్రహాలు ఉన్నాయి. మనం పైన చూస్తున్నాం నక్షత్రాలు అంతా, అవంతా నక్షత్రాలు కాదు, అవంతా గ్రహ మండలాలు. అవి ఈ భూమిలాగా అవి కూడా ఒక గ్రహాలు, అవి పెద్ద పెద్ద గ్రహాలు. అటువంటి గ్రహాలంతా కూడా మహావిష్ణువు యొక్క రోమకోపం నుంచి వచ్చాయన్నమాట. ఆయన ఎంతలో ఎంత పెద్ద ఆయన ఉంటాడు చూసుకోండి. ఇంకా ఆయన రోమకోపం నుంచి వచ్చినప్పుడు ఆయన ఎంత పెద్దగా ఉంటాడు భగవంతుడు. అది భగవంతుని యొక్క ఐశ్వర్యం, బలం. భగవంతుడు అక్కడ ఈ సృష్టికంతా నేను మూలం అని చెప్పి అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఎస్. అదేవిధంగా భగవంతుడు ఏదైతే చెప్పాడో నేను దేవదేవునని, అన్ని ఆచార్యులు కూడా దాన్ని అంగీకరించారు. భాగవతము ఇక్కడ వ్యాస మహాముని కూడా దాన్ని అంగీకరిస్తున్నాడు. తర్వాత ఆల్ ద గ్రేట్ సేజెస్ సచ్ యాస్ నారద, అసలు ఇంతకుముందు చెప్పాను కదా, అర్జునుడు చెప్పినటువంటిది అర్జునుడు చెప్తున్నాడు అనమాట. నువ్వు చెప్పినది కాదు కృష్ణ, అసితుడు, దేవలుడు, వ్యాసుడు కూడా దాన్ని అంగీకరించాడు అని చెప్పి చెప్తున్నాడు. ఆచార్యులు మధ్వాచార్య, రామానుజాచార్య, చైతన్య మహాప్రభు వాళ్ళందరూ కూడా కృష్ణుని యొక్క దేవదేవత్వాన్ని అంగీకరించారు. శంకరాచార్యులు కూడా మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఏకం శాస్త్రం దేవకి పుత్రకీతమని. లార్డ్ కృష్ణ రెస్పాన్స్ టు మోస్ట్ ప్రొవోకింగ్ సిచ్యువేషన్స్, అంటే కొన్నిసార్లు
ఇప్పుడు భగవంతుడు దేవదేవత్వము అనే దానికి ఆయన శుద్ధ సత్వంలో ఉన్నాడు అని చెప్పడానికి శుద్ధ సత్వ స్థితి అంటారు దాన్ని. భగవంతుడు దేవదేవుడు అంటే శుద్ధ సత్వ స్థితిలో ఉండాలి. ఆ శుద్ధ సత్వ స్థితిలో మీరు వెంకటేశ్వర స్వామి లీలలు చూసినట్లయితే మీకు అది ఐడియా ఉందా? భృగుముని పరీక్షించేది ముగ్గురు దేవతల్ని సినిమాలో చూసింటారు కదా, వీడియోలో చూస్తారు. ఎస్, అక్కడ మంచిది, అటువంటి సినిమాలు చూస్తే తప్పేం లేదు. అక్కడ భృగుముని శివుణ్ణి పరీక్షిస్తాడు, బ్రహ్మను పరీక్షిస్తాడు, వాళ్ళ కోపానికి లోనవుతారు. అయితే విష్ణువు దగ్గర వచ్చినప్పుడు తన్నినప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఎంతో శాంతంగా, నీ పాదం ఎంతో సున్నితమైంది, నా యొక్క హృదయం ఎంతో కఠినమైందని చెప్పి ఆయన పాదమద్రం చేయడం ప్రారంభిస్తాడు అనమాట. అంటే ఆయనకు దివ్యత్వం ఎంత శుద్ధ సత్తులో ఉన్నాడు, దేవదేవుడుగా ఉన్నా కానీ ఆయన దివ్యమైన గుణాన్ని ప్రదర్శించాడు అని చెప్పడానికి ఇది. ऋषि और भी क्रोधित हो गए और उन्होंने अपने बाएं पैर से महाविष्णु के वक्ष स्थल पर लगता प्रहार किया। विष्णु ने उनके चरणों को आदर से पकड़ लिया। భృగుముని వైకుంఠంలో భగవంతుడు ఏం చేస్తున్నాడు? వైకుంఠంలో భృగుముని తన్నిన తర్వాత కూడా ఆయన పాదాలను తీసుకొని మర్దన చేస్తున్నాడు. అది భగవంతుని యొక్క లక్షణం అనమాట, దివ్య లక్షణం. మామూలుగా మనమైతే ఏం చేస్తాం? ఎవరన్నా ఏదైనా చేస్తే ఒక తన్ను అంతే 2 తన్నులు తింటాం మనం. 2 కాదు, ఇంకా ఎక్కువ. అప్పటికి కోపం రాలేదనమాట, మళ్ళీ ఎగిరెగిరి తింటాం. భగవంతుడు అంత శక్తివంతుడు, ఆయన ఏం చేస్తున్నారు చూడు కదా. మామూలుగా మన అంతే గుమ్రా ఉంటాం, ఫ్రెండ్ తిన్నా కానీ మళ్ళీ ఇంకో తను తిందా గుమ్రా ఉండదు, మైండ్ శాంతిగా ఉండదు అనమాట. అటువంటిది భగవంతుడు, ఆయన ఎంత శుద్ధ సత్యస్థితిలో ఉన్నారు చూడు. సర్వ వేదాలకు ఎత్తించాడు భగవంతుడు. ఆయన పాదాలని, తన్నిన వ్యక్తి పాదాలను ఎవరన్నా పట్టుకొని మద్దం చేస్తారా? అది ఇంపాసిబుల్. అది ఊరికి నటన చేయాలన్నా చేయలేము మనం, ఎవరన్నా ప్లస్ జస్ట్ యాక్ట్ చేయాలంటే కూడా చేయలేము మనం. అది భగవంతుడు కాబట్టి చేయగలిగారు, మామూలు వ్యక్తి చేయలేరు అనమాట. అది వినేదానికి బాగానే ఉంటుంది, ఆచరించేదానికి చాలా కష్టం. తను చూడండి, తిరితేనే గుమ్రా ఉన్నాం మనం, అస్సలు గుమ్రా ఉన్నాం అనమాట. మన మైండ్ చాలా ఎజిటేట్ అయిపోతుంది అనమాట. భగవంతుడు ఎజిటేట్ కాలేదు అక్కడ, అది ఆయన యొక్క దివ్యత్వం. The 3 worlds. Lord Krishna, avatar of Lord Vishnu, Lord Krishna, source of all Vishnu. అనేది ఇక్కడ. All the 3 worlds, both spiritual and mundane. Everything rests in me, Arjun, just as you see pearls hang upon a thread. ఇక్కడ మామూలుగా ఈ ముత్యపు మాల కుట్టినప్పుడు ముత్యాల మాల దారంకి ఎట్లా ముత్యాలంతా కూడా వాటి మీద ఆధీనంలో ఉంటాయో అట్లా భగవంతుని ఆధారపడి ఉంటాయి కదా. ముత్యాలు దారంతో కుట్టినప్పుడు ఆ దారం మీద అన్ని ముత్యాలు ఆధారపడి, దారం తీస్తే ఏమవుతాయి? అన్ని కింద పడిపోతాయి. దారం అనేది ఆధారం దీనికి, ఆ ముత్యాలకి. అట్లా భగవంతుడు ఏం చెప్తున్నాడు? కృష్ణుడు అన్నిటికీ నేను ఆధారము అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. ఎస్, కృష్ణుడు అవతారమా అనేది ఇక్కడ నారాయణ ఉపనిషత్. ఫ్రమ్ నారాయణ ఇంద్ర ఇస్ బార్న్, ఫ్రమ్ నారాయణ 8 వాసుస్ ఆర్ బార్న్, ఫ్రమ్ నారాయణ 11 రుద్రాస్ బార్న్, ఫ్రమ్ నారాయణ 12 ఆదిత్యాస్ ఇస్ బార్న్. ఈ ఉపనిషత్తులు చెప్తున్నాయి అనమాట. లార్డ్ విష్ణు, లార్డ్ రామ, లార్డ్ కృష్ణ, భగవంతుడికి సంబంధించి ఇక్కడ. ఎస్, భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఆ కృష్ణుణ్ణి నువ్వు ఆది నారాయణుడివి అని చెప్తున్నాడు. ఆది నారాయణుడు అంటే ఏమి? నారాయణ కూడా నువ్వు, మామూలుగా మనం ఆది నారాయణ పేరు పెట్టుకుంటాం కానీ దానికి అర్థం తెలియదు మనకి. ఆది నారాయణ అంటే నారాయణకి మూలం నువ్వు అని చెప్పి చెప్తున్నాడు, ఒరిజినల్ విష్ణు అని చెప్తున్నాడు. ఎస్, దిస్ ఈజ్ కృష్ణ ఈజ్ నో అదర్ దాన్ ద ఇన్క్రెడిబుల్ ఒరిజినల్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్హెడ్. ఈజ్ ద ఫస్ట్ నారాయణ, ఆది నారాయణ అంటారు. కృష్ణుని ఏమంటారు? ఫస్ట్ నారాయణ అంటే ఆది నారాయణ, ద సుప్రీం ఎంజాయర్. బట్ హీ ఈజ్ మూవింగ్ అమంగస్ట్ ద descendants of King Vrishni just like an ordinary, like one of us, and he is ఏమది bewildering us with his self created energy. ఎస్, మార్కండేయ ఋషి కూడా ఈ ప్రళయం అప్పుడు
కృష్ణుని చూస్తాడు. అందరూ సృష్టి అంతా నశించిపోయి ఉంటుంది. మార్కండేయముని అని వరం కోరుకునేస్తాడు, 7 కల్పాలు ఆయుష్యానికి. ఈ మొత్తం ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయ నీళ్ళల్లో ఆయన ఊగుతూ ఉన్నాడు, ఎవరు లేరు, భయంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో కృష్ణుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు, ఒక పత్రం మీద వటపత్ర సాయిగా దర్శనం ఇచ్చాడు అనమాట. తర్వాత ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది, పిల్లవాడి దగ్గరికి వెళ్తాడు. చిన్న పిల్లవాడే కదా, చిన్న పిల్లవాడే, ఈయనేం పెద్దవాడు. అడిగిన తర్వాత ఆ పిల్లవాడు నోటు తీస్తాడనమాట. తీస్తే నోట్లోకి వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్తే పిల్లవాడి లోపల మళ్ళీ అన్ని బ్రహ్మాండాలంతా ఉంటాయి అక్కడ. ఆ పిల్లవాడి లోపల అన్ని బ్రహ్మాండాలు చూస్తాడనమాట. అంతా సృష్టి ఏదైతే ఈ ప్రళయం అంతా పోయిందో ఆ బ్రహ్మాండాలు జీవులంతా ఆ పిల్లవాడి లోపల ఆ హృదయంలో ఉన్నాయన్నమాట. ఆ రూపాన్ని కూడా మార్కండేయునికి చూపించాడనమాట కృష్ణుడు. యశోదమాతకి ఆయన ఈ విశ్వరూపాన్ని చూపించడం, అర్జునుడికి కాళీమర్దనం. చిన్న పిల్లవాడైనా భగవంతుడు అంటే భగవంతుడే. कृष्णं वन्दे जगद्गुरुं वन्दे कृष्णं. అంటే భగవంతుడు అంటే ఆయనేమి పెద్దవాడైన తర్వాత భగవంతుని కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి భగవంతుడే. చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు భగవంతుడే. కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడి దగ్గర రథసారథిగా ఉన్నప్పుడు ఎటువంటి శక్తి, ఎటువంటి ఐశ్వర్యం ఆయనకు ఉందో, కృష్ణుడు పుట్టినప్పటి నుంచి, గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆయన తేడా లేదు. భగవంతుడు అంటే మనకంటే చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు మనం నడవలేము, మనకి పెద్దవాడైనప్పుడు ఉండే శక్తులు వేరే. మనకి చిన్నవాడిగా ఉన్నప్పుడు తెలివి కానీ, బుద్ధి కానీ, శక్తి కానీ అంత వేరే. బట్ భగవంతుడు అట్లా కాదు. భగవంతుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఒక్కరోజు శిశువుగా ఉన్నప్పుడు, 7 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా అదే శక్తి, అదే తెలివితేటలు, అదే వైభవం ఆయనకు ఉంటుందన్నమాట. ఆయనమే మళ్ళీ మనం పెరిగే గుందికి శరీరం మన శక్తి వస్తుంది అట్లేం కాదు. ఆయన 7 సంవత్సరాల వయసులో కూడా ఆయన భగవంతుడే. సర్వశక్తులు ఆయనకు ఉన్నాయి, సర్వశక్తి ఆయనకే ఉందన్నమాట. అదేవిధంగా పూతన్ని ఎప్పుడు చంపాడు కృష్ణుడు? జస్ట్ పుట్టినప్పుడు 7 రోజులే, 7 రోజులు. పూతన శరీరం 14 మైళ్ళు ఉందంట. శరీరం 14 మైళ్ళు. చంపేశాడు. ఆయన అంత పిల్లవాడైనా కానీ అదే శక్తి ఉంటుంది. అది శక్తి ఏం మారదు భగవంతునికి. సర్వశక్తులు ఉంటాయి భగవంతునికి, ఉండే సర్వశక్తులు ఆయనకు ఉంటాయన్నమాట. ఏ స్థితిలో ఉన్న ఆయన భగవంతుడు సర్వశక్తులు ఉంటాయన్నమాట. నెక్స్ట్ భగవంతుని యొక్క పాద చిహ్నాలు గురించి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. పద్మపురాణంలో బ్రహ్మ చెప్తున్నాను నారదునికి కృష్ణుని గురించి. ఇక 16 మార్కులు ఉన్నాయని చెప్పారు. బ్రహ్మదేవుడు చెప్తారు కదా, ఇంతకుముందు మనం చెప్పాము. కృష్ణునిలో ఈ యొక్క 16 యొక్క చిహ్నాలు పాదంలో ఉందని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. అన్ని అవతారాల్లో భగవంతునికి ఈ పాదముద్రలు శుభ సూచకాలు ఎన్నో ఉండొచ్చు, బట్ కృష్ణునికి మాత్రం 16 ఉన్నాయి, సంపూర్ణంగా ఉన్నాయని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు పద్మపురాణంలో నారదునికి. నెక్స్ట్ ఈ లీలలో కూడా బ్రహ్మ విమోహం లీలలో భగవంతుడు విష్ణువుకి ఆయన మూలం అని చెప్పి మనం చూడొచ్చు అన్నమాట. బ్రహ్మ విమోహం లీలలో ఆయన కృష్ణుడు ఏం చేస్తాడు, బ్రహ్మదేవుడు గోపబాలుని గోవుల్ని అంతా కూడా తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, గోవులుగా గోపబాలులుగా. ఇప్పుడు ఉదాహరణకి మీరందరూ క్లాస్లో కూర్చో ఉన్నారు, మిమ్మల్ని అందరినీ మాయం చేసామనుకో. ఇక్కడ ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళాలా, ఒక్కొక్కరు ఒక్కొక్క రూపం ఉంటుంది, ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క తల్లిదండ్రులు ఉంటారు, ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అవునా? ఒకరు ఉండరు కదా. కృష్ణుడు ఏమైంది, అక్కడ గోపబాలులతో పాటు గోవులను తీసుకొని అరణ్యానికి వెళ్ళినాడు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు, గోపబాలను తీసుకెళ్ళిపోయాడు, మాయం చేశాడు. కృష్ణుడు ఏం చేశాడు, ఆయన విస్తరణ చేసుకున్నాడు. ఎంతమంది గోపబాలులు ఉంటే అంతమందిగా విస్తరణ చేసుకున్నాడు. కానీ మీరు ఇంతమంది కూర్చున్నారు, ఒకరు లేరు కదా మొక్కలు.
ఒకరి స్వభావం ఇంకో స్వభావం ఉంది. అక్కడ గొప్ప వాళ్ళు కూడా అంతే, వాళ్ళు ఒకరు ఉన్నట్టు ఒకరు ఉండరు, ఒకరికి ఒక స్వభావం ఉంటుంది, ఒక అలవాట్లు ఉంటాయి, ఒక తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి రిలేషన్ ఉంటుంది. మరి కృష్ణుడు ఎగ్జాక్ట్గా అట్లే ప్రవర్తిస్తున్నాడంట. కొన్ని వేల మంది గొప్ప పాలుగా ఆయన రూపాన్ని తీసుకున్నాడు, గోవులుగా కూడా తీసుకునేసినాడు. గడ్డి కూడా ఆయనంట, తినే గడ్డి కూడా మామూలు గడ్డి తిండు కదా భగవంతుడు. అంటే ఊహించుకోండి మీరు, అది భగవంతుడు. తర్వాత ఏమైంది, 1 సంవత్సరం పాటు అట్లా ఆయన కంటిన్యూ చేశాడు అనమాట. 1 సంవత్సరం తర్వాత బ్రహ్మదేవుడు వస్తాడనమాట. వచ్చి చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఆడ ఉన్నాయి, ఎత్తిపెట్టేసాడు దొంగతనంగా. ఆడ గోపాలు నిద్రపోతున్నారు అందరూ. ఈయన చూస్తే యాక్టివిటీ సేమ్, వాళ్ళ అమ్మలతో గోవులతో వాళ్ళ ఫ్రెండ్స్ అట్లే ఉన్నారనమాట. ఈయనకు బీళ్ళు అయిపోయింది, అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు, ఇది నిజమా అది నిజమా, అది నిజమా ఇది నిజమా, చెమటలు పడిపోయినాయి బ్రహ్మదేవునికి. అప్పుడు బాగా ఆయన పూర్తిగా మోహానికి లోనైపోయినప్పుడు అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఇక్కడ కింద ఉండేటువంటి ఆయన విస్తరణ చెందారు కదా, ఆ రూపాలంతా కూడా విష్ణు రూపాలుగా చూపించాడు అనమాట. విష్ణువునే ఈ విధంగా గోపబాలుగా గోవులుగా మారినాను అని చెప్పి మొత్తము గోవులు గోపబాలు అంతా విష్ణు రూపాలు ప్రదర్శించారు, చతుర్భుజ రూపాలు చూపించారు. బ్రహ్మ ఇంకా దిగ్బంధం చెప్పారు అనమాట. సాష్టాంగ దండప్రాణం పెట్టేశారు. ఒక విష్ణువు కాదు, కొన్ని వేల మంది విష్ణువులు వచ్చారనమాట చతుర్భుజాలు. నేను మూలము అని చెప్పి చూపించాడు అనమాట కృష్ణుడు అక్కడ. ఇక్కడ చెప్పడం జరిగింది, దోస్ హు ఆర్ సీరియస్ అబౌట్ లిబరేషన్ ఆర్ సర్టైన్లీ non-violence and they respect all, yet they reject the horrible and ghostly forms of the demigods and worship only the all blissful and Lord Vishnu and his plenary portions. Yes. భగవంతునికి ఇక్కడ లార్డ్ బ్రహ్మదేవునికి 50 గుణాలు ఉన్నాయంట. 50 గుణాలు. శివుడికి 55 గుణాలు, 5 ఎక్స్ట్రాగా ఉన్నాయి బ్రహ్మదేవుని కంటే కూడా. విష్ణువుకి 60 గుణాలు ఉన్నాయంట. కృష్ణుడికి 64, విష్ణువు కంటే 4 ఎక్స్ట్రా గుణాలంట. అవేమంటే ఒకటి వచ్చి లీలా మాధుర్య, 4 గుణాలు ఎక్స్ట్రా ఉండేటివి. లీలా మాధుర్య, లీలలు, భగవంతుని లీలలు అవి చాలా మధురంగా ఉంటాయంట కృష్ణుడివి. రెండవది నెక్స్ట్ భక్త మాధుర్య అంటాము. భక్తులతో ఆయన చేసినటువంటి లీలలు, భక్తుల్ని ఆయన చూసుకునే విధానం భక్త మాధుర్య. లీలా మాధుర్య, భక్త మాధుర్య, వేణు మాధుర్య. వేణువు చూడు, కృష్ణుడు వేణువుతో అంటే పండ్లు మ్యాంగో ఆ చెట్లు అట్లే అవి పండిపోయి అట్లా రాలిపోతున్నాయి అనమాట. వేణు మాధుర్య, రూప మాధుర్య, ఈ 4 ఎక్స్క్లూజివ్ క్వాలిటీస్ అనమాట. వేణు మాధుర్య, రూప మాధుర్య, భక్త మాధుర్య, లీలా మాధుర్య, ఈ 4 ఎక్స్ట్రాగా ఉన్నాయన్నమాట కృష్ణుడికి. అందుకనే కృష్ణుడిని దేవదేవుడు అని చెప్పి మనము అంగీకరిస్తున్నాం అనమాట. ఈరోజు మనం కంక్లూజన్లో ఏమంటే, Krishna appears in human form. His nature is transcendental. All demigods are Krishna's subordinates. Krishna possesses 6 opulences in full. Krishna devotees are always protected. Krishna's birth and activities are transcendental. Krishna possesses 4 qualities which are above in Vishnu. Lord Krishna is the source of all incarnations. Lord Krishna is the supreme personality of Godhead. ఇంకా కొన్ని విషయాలు మనం ఇంకా లోతుగా వెళ్ళాలి, సమయం తక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక రోజు మనము చర్చిస్తాం. హరే కృష్ణ.